కార్మికుల ఆవేదనను అవహేళన చేస్తారు లోకేష్. శవాల దగ్గర కూడా అబద్ధాలు చెబుతారు పవన్ కళ్యాణ్ గారు. అసలు ముఖ్యమంత్రి గారి జాడ ఎక్కడా కనిపించదు. ఒకరేమో ముఖ్యమైన మంత్రి, మరొకరేమో ఉప ముఖ్యమంత్రి, మరొకరు ముఖ్యమంత్రి. ఈ పరిణామాల నేపథ్యంలో అసలు ఈ స్టీల్ ప్లాంట్ ప్రమాదం, ఈ మృత్యు జ్వాలలు ఎగిసిపడటానికి కారణం, ఈ అంశాలన్నింటి గురించి మాట్లాడుకోవాలంటే ముందుగా ఓ ప్రశ్న మన ముందు తలెత్తుతోంది. ఒక్కసారి ఆ క్వశ్చన్ ఏంటో స్క్రీన్ పైన చూద్దాం. 8 మంది ప్రాణాలు బలిగొన్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదం ఎలా జరిగింది? ఎస్, బతుకు తెరువు కోసం చెమట చిందించిన కార్మికుల ప్రాణాలు ఉక్కు కొలిమిలో కాలి బూడిదయ్యాయి. సుమారు 1500 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో సలసల కాగే ఉక్కు ద్రవం మృత్యువులా వారిపై విరుచుకుపడింది. తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. 8 మందిని సజీవ దహనం చేసింది. వారి శరీరాలను నల్లటి ముద్దల్లా మార్చేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్లో 2012 జూన్లో కొత్తగా ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ను ప్రారంభించిన సమయంలో అవగాహన లేమి వల్ల చేసినటువంటి తప్పిదానికి 13 మంది బలైపోయారు. స్టీల్ ప్లాంట్లో అతిపెద్ద ప్రమాదం అదే. దాని తరువాత ఇప్పుడు జరిగిందే మరో పెద్ద ప్రమాదం. లిక్విడ్ స్టీల్ను తీసుకెళ్లేటటువంటి ల్యాడిళ్లు అప్పుడప్పుడు బ్యాలెన్స్ తప్పి పక్కకు ఒరుగుతుంటాయి. అప్పుడు అందులో ఉండేటటువంటి ద్రవపు ఉక్కు కొంత కింద పడుతుంది. అలాగే ఒక్కోసారి ల్యాడిల్కు రంధ్రం పడి కొంత లిక్విడ్ స్టీల్ కింద పడుతుంది. ఆ సమయంలో కార్మికులు అప్రమత్తమై దూరంగా వెళ్ళిపోతారు. ఇలాంటి ఘటనలు గతంలో చాలా జరిగినా ఎప్పుడూ ప్రాణ నష్టం సంభవించలేదు. ఈసారి అలా కాకుండా ఏకంగా ల్యాడిల్ పెద్ద ఎత్తున పేలిపోయింది. 12 అడుగుల ఎత్తు, 10 అడుగుల వ్యాసార్థం కలిగినటువంటి ల్యాడిల్లో 1500 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద మరిగించినటువంటి 150 టన్నుల ఉక్కు ద్రవం ఉంటుంది. అది పేరి 25 అడుగుల వరకు చెదిరిపడింది. అంత వేడి ద్రవం మీద పట్టడంతో సిబ్బంది మంటల్లో కాలిపోయారు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. స్టీల్ ప్లాంట్ నిర్వహణలో నిర్లక్ష్యం ఎంత? ఇది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక 15 పాయింట్లు క్లియర్గా మనకు కనిపిస్తున్నాయి. ఏం జరిగింది అసలు స్టీల్ ప్లాంట్లో? గత కొంతకాలంగా ఏం జరుగుతోంది ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. ఎస్, కేంద్రం ఇచ్చింది 11,500 కోట్ల రూపాయల ప్యాకేజ్. ఎస్, కేంద్రం ఇచ్చినటువంటి 11,500 కోట్ల రూపాయల సాయాన్ని నిర్వహణకు, విడిభాగాల కొనుగోలుకు ఉపయోగించలేదు. అప్పులు తీర్చుకోవడానికి మాత్రమే దీన్ని వాడుకున్నారు. నిధులు లేకపోవడంతో ప్లాంట్ నిర్వహణను యాజమాన్యం పక్కన పెట్టింది. ప్లాంట్ నిర్వహణ అంటే ఎప్పటికప్పుడు సేఫ్టీ ఆడిట్ జరగాలి. సేఫ్టీకి సంబంధించినటువంటి మెజర్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. నిజానికి ఎప్పటికప్పుడు యంత్ర పరికరాల నిర్వహణ చేపట్టాలి. పాయింట్ నెంబర్ 4. కానీ కోకో 1 సెంటర్ ప్లాంట్, పవర్ ప్లాంట్కు మేజర్ మరమ్మతులు చేపట్టలేదు. చూడండి, ఇంత పెద్ద విశాఖ స్టీల్ ప్లాంట్లో ఏం జరుగుతోందో అర్థం చేసుకోండి. గడిచిన 30 ఏళ్లుగా కోకో 1లో అవే బ్యాటరీలను వినియోగిస్తున్నారు. రిపేర్లు చేసుకోవడం, వాటిని ఉపయోగించడం. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 6. ఒకేసారి 5,000 మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించడంతో నిర్వహణ మూలన పడింది. 5,000 మంది, ఒకరు ఇద్దరు కాదు సార్, 5,000 మంది కాంట్రాక్టు కార్మికులను తీసేశారు. ఒక్క కలంపోటుతో తీసిపడేశారు. మరి అక్కడ నిర్వహణ బాధ్యత ఎవరు చూసుకోవాలి? వారి స్థానంలో ఎవరు ఆ పని చేస్తారు? దాదాపు 5,000 మంది ఒక్కసారిగా నిర్వహణ బాధ్యతల నుంచి తప్పుకుంటే ఆ బాధ్యతలను నిర్వర్తించేది ఎవరు? గతంలో 15,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉంటే అందులో 7,500 మందిని తొలగించారు. నిష్ణాతులైన 6,000 మంది ఉద్యోగులను తీసేశారు. శాశ్వత ఉద్యోగుల సంఖ్యను 8,800కు తగ్గించారు. 18,000 నుంచి 8,000కి తీసుకొచ్చారు. 8,800, 18,000 నుంచి సగానికి సగం తగ్గిపోయింది. నెక్స్ట్, స్వచ్ఛంద పదవీ విరమణ పేరుతో 2,000 మందిని తొలగించారు. ఎంతమంది ఉద్యోగులు వెళ్ళిపోయారో చూడండి. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 11. ఇప్పటికే 5,000 మందికి పైగా పదవీ విరమణ చేశారు. ఈ నెలలోనే మరో 200 మంది రిటైర్ కానున్నారు. కొత్త రిక్రూట్మెంట్లతో ఏమైనా దాన్ని నింపుతున్నారా అంటే కొత్త రిక్రూట్మెంట్లు నిలిచిపోవడంతో ఉన్న ఉద్యోగులపైనే పని భారం పడుతోంది. వాళ్లే చేసుకోవాలి, ఉన్నవాళ్లే చేసుకోవాలి. ఎన్ని వేల ఉద్యోగాలు కోసేశారో మీరే చూశారు కదా.
కొన్ని విభాగాల నిర్వహణను ప్రైవేటు సంస్థలకు అప్పగించారు. ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఏం చేస్తారు సార్? సింపుల్గా లాస్ట్ పాయింట్ చెబుతున్నాను చూడండి. అనుభవం లేని వారిని తక్కువ వేతనాలకు పెట్టడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇది కారణం. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 3 ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. ఎస్, ప్రభుత్వం ఎంత బాధ్యతగా వ్యవహరించాలి? ఇలాంటి పెద్ద పెద్ద విపత్తులని చెప్పాలి వీటిని. ఇలాంటి పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగినప్పుడు ప్రభుత్వం ఎలా స్పందించాలి? ప్రభుత్వ యంత్రాంగం ఎలా స్పందించాలి? అధికారంలో ఉన్నవాళ్ళు, ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉన్నవాళ్ళు ఎలా స్పందించాలి? ప్రభుత్వం ఎంత బాధ్యతగా వ్యవహరించాలి? ఈ సమయంలో మంత్రి లోకేష్ వ్యవహరించినటువంటి తీరు ఎలా ఉంది? మంత్రి లోకేష్ గారు చాలా గొప్పగా వ్యవహరించారు. వాళ్ళ తండ్రి గారు ఏ రకంగా వ్యవహరించారో గతంలో అలాగే లోకేష్ గారు వ్యవహరించారు. తండ్రి గారు ఎలా వ్యవహరించారు? గోదావరి పుష్కరాల్లో 29 మందిని తొక్కి 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 చంపేస్తే ఆయన ఏమన్నారో తెలుసా? చాలా సింపుల్గా, పూరి జగన్నాథ రథచక్రాల కింద పడి ఎవరో చచ్చిపోలేదా? ప్రమాదాల్లో ఎవరో చావడం లేదా? గోదావరి పుష్కరాల్లో చస్తే ఏంటి అని అన్నారు. ఇప్పుడు తండ్రిని మించిన తనయుడిగా ఆ అనుభవం నేర్పినటువంటి పాఠాలతో ఇప్పుడు లోకేష్ గారు ఏమన్నారంటే, ప్రశ్నించడానికి, ఆవేదనను చెప్పుకోవడానికి, కష్టాలను చెప్పుకోవడానికి వెళ్ళినటువంటి కార్మికులతో ఏమన్నారు తెలుసా? మీ ఇంట్లో ఎవరైనా చచ్చారా? మీరెందుకు వచ్చి మాట్లాడుతున్నారు అని అడిగారు. ఇలాగే అడిగారు సార్. నమ్మకం కుదరడం లేదా? ఒక్కసారి మీరే వినండి. మీ ఇంట్లో ఎవరైనా పోయారా? మీ ఇంట్లో ఎవరైనా చచ్చారా? నువ్వు వచ్చేందుకు అడుగుతున్నావు అని అంటున్నారు లోకేష్ గారు. ఒక్కసారి వినండి ఏమన్నారు మన లోకేష్ గారు. మీ కుటుంబంలో మాకు చనిపోయింది, ఈ కుటుంబంలో పాపం ఈ కుటుంబంలో చనిపోయారు. మేము అందుకు వచ్చాం. మాకు ఎందుకని వచ్చినాం? లేదు, మీ కుటుంబంలో మాకు చనిపోయింది, ఈ కుటుంబంలో పాపం ఈ కుటుంబంలో చనిపోయారు. మేము అందుకు వచ్చాం. మాకు ఎందుకని వచ్చినాం? లేదు, మీ కుటుంబంలో మాకు చనిపోయింది, ఈ కుటుంబంలో పాపం ఈ కుటుంబంలో చనిపోయారు. మేము అందుకు వచ్చాం. మాకు ఎందుకని వచ్చినాం? లేదు, మీ కుటుంబంలో మాకు చనిపోయింది, ఈ కుటుంబంలో పాపం ఈ కుటుంబంలో చనిపోయారు. మేము అందుకు వచ్చాం. మాకు ఎందుకని వచ్చినాం? లేదు, మీ కుటుంబంలో మాకు చనిపోయింది, ఈ కుటుంబంలో పాపం ఈ కుటుంబంలో చనిపోయారు. మేము అందుకు వచ్చాం. మాకు ఎందుకని వచ్చినాం? లేదు, మీ కుటుంబంలో మాకు చనిపోయింది, ఈ కుటుంబంలో పాపం ఈ కుటుంబంలో చనిపోయారు. మేము అందుకు వచ్చాం. మాకు ఎందుకని వచ్చినాం? లేదు, మీ కుటుంబంలో మాకు చనిపోయింది, ఈ కుటుంబంలో పాపం ఈ కుటుంబంలో చనిపోయారు. మేము అందుకు వచ్చాం. మాకు ఎందుకని వచ్చినాం? లేదు, మీ కుటుంబంలో మాకు చనిపోయింది, ఈ కుటుంబంలో పాపం ఈ కుటుంబంలో చనిపోయారు. ఎవరింట్లో ఎవరు చనిపోతే ఎవరు రావాలి? మరి లోకేష్ గారు ఎందుకు వెళ్ళారు? లోకేష్ గారు మంత్రి కాబట్టి, ముఖ్యమైనటువంటి మంత్రి కాబట్టి వెళ్ళారా? మరి కార్మికుల నాయకులో లేకపోతే ఆ కుటుంబాల తరపునో, ప్రశ్నించలేని ఆ నోళ్ల తరపునో, బాధిత కుటుంబాల వైపు నుంచి ఆ కుటుంబాలు ప్రశ్నించలేకపోతే వాళ్లకు న్యాయం చేయాలని అడగడానికి ఎవరు వెళ్ళాలి? ఇక్కడ లోకేష్ గారికి పదవి ఎంత అధికారాన్ని కట్టబెట్టిందో అక్కడ ఉన్నటువంటి నాయకులకు కూడా ప్రశ్నించేటటువంటి అధికారాన్ని మన ప్రజాస్వామ్యంలో మన రాజ్యాంగం మనకు కల్పించింది. వాళ్ళకి ఏం న్యాయం చేస్తారని నిలదీస్తే ఆయన సింపుల్గా మీ ఇంట్లో ఎవరైనా చచ్చారా, నువ్వు వచ్చేందుకు అడుగుతున్నావు అని అడుగుతున్నారు. ఎంత గొప్ప విషయం! అసలు వీళ్లకు ప్రాణం విలువ తెలుసా? నిజానికి చేయాల్సిందేంటి, అక్కడ మన లోకేష్ గారు చేసిందేంటి? కొన్ని పాయింట్లు క్లియర్గా చెప్తాను సార్. ఒకసారి స్క్రీన్ పైన చూడండి. ఎస్, కార్మికుల ఆందోళనను రాజకీయం చేస్తావా? లోకేష్ గారు సమాధానం చెప్పండి. న్యాయం చేయమంటే అవహేళన చేస్తారా ఎవరైనా? మీ కుటుంబంలో ఎవరు చావలేదు కదా అంటూ వెటకారం చేసేటటువంటి నాయకుడు ఎక్కడైనా సరే ఈ దేశంలో ఉన్నారా? పరామర్శకు వచ్చి పిచ్చి ప్రేలాపనలు ఎవరైనా చేస్తారా? లోకేష్ గారు సమాధానం చెప్పాలి. నెక్స్ట్, ఓదార్చాల్సింది పోయి ఆవేదన కలిగించేటటువంటి మాటలతో వాళ్ళపైన దాడి చేస్తారా? మాటల దాడి కార్మికులపైన, కార్మిక నాయకులపైన, బాధిత కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తులపైన. నెక్స్ట్, ప్యాకేజీపై స్పష్టత ఇవ్వమంటే అసహనమా? ఈ రోజు వరకు ప్యాకేజీ ఎంతో ప్రకటించలేదు. అసలు మానవత్వానికి వీళ్ళు చేసేటటువంటి అధికార దురహంకారానికి మధ్య పోటీలాగా ఉంది. గతంలో ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగినప్పుడు నాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా స్పందించారు, ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు ఎలా స్పందించారు? ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నారు? అసలు
ముఖ్యమైనటువంటి మంత్రి గారు వచ్చారు, ఉప ముఖ్యమంత్రి గారు వచ్చారు. వీళ్ళు ఎప్పుడు వచ్చారు? కేంద్ర మంత్రి వచ్చి వెళ్ళిన తరువాత వీళ్ళు వచ్చారు. నిన్ననే కేంద్ర మంత్రి వచ్చి వెళ్ళారు. వీళ్ళు ఈరోజు ఎందుకు వచ్చారు? ప్రత్యేక విమానాలు దొరకలేదా వీళ్ళకి? మరి నిన్నెందుకు వెళ్ళలేదు? నిన్న వెళ్ళినటువంటి హోంమంత్రి అనిత గారు నిన్న ఏం చేశారు? హోంమంత్రి అనిత గారు కేవలం ప్రమాదం జరిగినటువంటి ఘటనా స్థలం దగ్గరికి మాత్రమే వెళ్ళి అక్కడ పరిశీలించి అక్కడి నుంచి అలాగే తిరిగి వెళ్ళిపోయారు. కనీసం పక్కనే ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్కు సంబంధించినటువంటి జనరల్ హాస్పిటల్లో బాధితులు ఉన్నారు, కాలిన గాయాలతో కార్మికులు బాధపడుతున్నారు, వాళ్ళను పరామర్శించాలన్నటువంటి ఆలోచన మన హోంమంత్రి గారికి లేదు, కనీసం లేదు. ఎవరు వెళ్ళలేదు సార్. నిన్న కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి గారు వచ్చి వెళ్ళిన తర్వాత మొత్తం ఘటనా స్థలాన్ని పరిశీలించి అన్నీ మాట్లాడి వెళ్ళిన తర్వాత ఫస్ట్ లోకేష్ గారు వస్తారు. మళ్ళీ సెపరేట్గా మళ్ళీ ఇంకొక మంత్రి ఉప ముఖ్యమంత్రి గారు వస్తారు. ఒక్కొక్కరు వచ్చినప్పుడు వీళ్ళకి ఏర్పాట్లు చేసుకోవాలి. ఇద్దరు కలిసి రావచ్చుగా, అలా రాకూడదు. ఎవరికి వాళ్ళు సపరేట్గా ఉండాలి. వీళ్ళకి ఫోకస్, పబ్లిసిటీ ఇద్దరికి వేరువేరుగా ఉండాలి పబ్లిసిటీ. ఒకరేమో అవహేళన చేస్తూ మాట్లాడారు లోకేష్ గారు, బాధితుల్ని, కార్మిక నాయకుల్ని, కార్మికుల్ని. మరి పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారో తెలుసా? పవన్ కళ్యాణ్ గారు వ్యవహరించినటువంటి తీరు పచ్చి అబద్ధాలతో, శవాల దగ్గర కూడా అబద్ధాలు చెప్పగలిగినటువంటి ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, క్వశ్చన్ ఒక్కసారి చూద్దాం. 4th క్వశ్చన్ ఒక్కసారి స్క్రీన్ పైన ప్లీజ్ ప్లే చేయండి. శవాల దగ్గర రాజకీయం చేయగలిగే నీచ సంస్కృతి పవన్ కళ్యాణ్కే చెల్లిందా? ఎందుకు ఈ మాట అనాల్సి వస్తోంది? పవన్ కళ్యాణ్ గారు ఈరోజు వెళ్ళినటువంటి సిచ్యువేషన్ ఏంటి? ఆయన మాట్లాడినటువంటి మాటలేంటి? ఆయన కాన్వెంట్కి వెళ్ళి చదువుకున్నారా, కరకట్టుకి వెళ్ళి చదువుకున్నారా? సింపుల్ క్వశ్చన్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ అక్కడే దొరికిపోతుంది. ఎందుకంటే ఆయన ఏం మాట్లాడారో ఒక్కసారి వినండి సార్. ఏం మాట్లాడారో ఒకసారి ప్లే చేయండి వైఎస్ఆర్సీపీ గురించి. నేను ఆ రోజు అందరినీ చేతులు ఎత్తమని అడిగాను. ఒక్కరి చేతులు ఎత్తాను. ఆ రోజు ఢిల్లీ తీసుకెళ్తాం రండి క్యాప్టివ్ మైన్స్ గురించి అంటే అందరూ కన్వీనియంట్గా ఆ రోజు ఒక్కరి చేతులు ఎత్తాను. అంటే మీరు ఇండివిజువల్ పార్టీ పాలిటిక్స్ మీరు కలెక్టివ్గా స్టీల్ ప్లాంట్ మాది అనుకున్నారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ వర్టికల్స్ ఆర్ వింగ్ వర్టికల్స్ పక్కన పెడితే, మీరు స్టీల్ ప్లాంట్ కార్మికులు బాగు కోరుకోవాలి, ఇది బాగుండాలి, ఇది విశాఖ ఉక్కు, ఇది ఆంధ్రుల హక్కు అనే మీరు పదాన్ని నిజంగా మీరు ముందుకు తీసుకెళ్లాలి స్ఫూర్తినంటే, నేను ఆ రోజున ఇదే దాంట్లో గత వైసీపీ ప్రభుత్వం ఇది అమ్మేస్తానంటే మేము వచ్చి కూర్చొని కొట్లాడాను. అదే దాన్నే నివేదిక రూపంలో నేను మన హోంమంత్రి గారికి తెలియజేశాను. నేను ఎంటైర్ యూనియన్స్తో మాట్లాడాను. నేను ఆ రోజు అందరినీ చేతులు ఎత్తమని అడిగాను. ఒక్కరి చేతులు ఎత్తాను. ఆ రోజు ఢిల్లీ తీసుకెళ్తాం రండి క్యాప్టివ్ మైన్స్ గురించి అంటే అందరూ కన్వీనియంట్గా ఆ రోజు ఒక్కరి చేతులు ఎత్తాను. అంటే మీరు ఇండివిజువల్ పార్టీ పాలిటిక్స్ మీరు కలెక్టివ్గా స్టీల్ ప్లాంట్ మాది అనుకున్నారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ వర్టికల్స్ ఆర్ వింగ్ వర్టికల్స్ పక్కన పెడితే, మీరు స్టీల్ ప్లాంట్ కార్మికులు బాగు కోరుకోవాలి, ఇది బాగుండాలి, ఇది విశాఖ ఉక్కు, ఇది ఆంధ్రుల హక్కు అనే మీరు పదాన్ని నిజంగా మీరు ముందుకు తీసుకెళ్లాలి స్ఫూర్తినంటే, నేను ఆ రోజున ఇదే దాంట్లో గత వైసీపీ ప్రభుత్వం ఇది అమ్మేస్తానంటే మేము వచ్చి కూర్చొని కొట్లాడాను. అదే దాన్నే నివేదిక రూపంలో నేను మన హోంమంత్రి గారికి తెలియజేశాను. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమ్మేస్తానంటే పవన్ కళ్యాణ్ గారు పోరాటం చేశారట. ఏది గన్ను తన కుటుంబ కలహాలతో గన్నిచ్చేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద చెప్పారే, ఆ రకంగానే ఉంది ఇది కూడా. ఆయన తుపాకీ ఇచ్చింది వేరే, అక్కడ మాట్లాడినటువంటి దాన్ని క్లెయిమ్ చేసుకున్నటువంటి విధానం వేరే ఉంటుంది. ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీ అమ్మేయాలని చూస్తే, ఏది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి స్టీల్ ప్లాంట్ని వైఎస్ఆర్సీపీ అమ్మేస్తుందట. అప్పుడు ఈయన పోరాటం చేసి దాన్ని నిలబెట్టారట. పవన్ కళ్యాణ్ గారు కాన్వెంట్లో చదువుకున్నారా, లేకపోతే కరకట్టలో చదువుకున్నారా? కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థను రాష్ట్ర ప్రభుత్వం అమ్మేస్తుందా? జగన్మోహన్ రెడ్డి గారే లేకుంటే ఈరోజు స్టీల్ ప్లాంట్ అనేది ఈ పరిస్థితుల్లో కూడా ఉండేది కాదని స్వయంగా ఈరోజు మీ కూటమిలో ఉన్నటువంటి కేంద్ర మంత్రివర్యులే చెప్పారు కుమారస్వామి గారు. ఆ రోజు 2021న మేము 100కు 100% డిజిన్వెస్ట్మెంట్ చేయాలని దీపం పథకం కింద నిర్ణయం తీసుకుంటే, ఆనాటి ప్రభుత్వం 2021 మేలో ఒక నిర్ణయం తీసుకుంది. ఒక తీర్మానం రెజల్యూషన్ని అసెంబ్లీలో పాస్ చేసి పంపించింది. ఈ రోజు ఇలా బ్రతికి ఉందంటే
ఆ రోజు అప్పుడున్నటువంటి గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీనే కారణమన్నారు. వైఎస్ఆర్సీపీ అమ్మేయాలని చూసిందట, ఈయన అర్ధరాత్రిలో వెళ్ళి పోరాటం చేసి ఆపేశారట. మాకైతే కనపడలేదు, పగలైతే కనపడలేదు, మెలకుగానే ఉన్నాం, సూర్యుడు ఉన్నంత వరకు అందరూ మేలుకొనే ఉన్నారు. అప్పుడైతే ఈయన పోరాటం చేసినట్టు ఎక్కడా కనబడలేదు. మరి ఎప్పుడు వెళ్ళి పోరాటం చేశారు, ఎప్పుడు వైఎస్ఆర్సీపీ అమ్మేయాలనుకుందంటే మనకు తెలియని విషయం. అర్ధరాత్రిలో ఏమన్నా వెళ్ళి ఈయన పోరాటం చేశారేమో మనకైతే తెలియదు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అసలు వీళ్లకు బాధ్యత ఉందా, ఇంత పెద్ద ప్రమాదం జరిగిన తరువాత ప్రభుత్వం వ్యవహరించాల్సినటువంటి తీరు ఇదేనా అన్న అంశం పైన చర్చిద్దాం. చర్చలో జాయిన్ అయ్యారు రామ్నాథ్ గారు, సీనియర్ అనలిస్ట్, అలాగే లోకనాథం గారు, సిపిఎం నాయకులు. మరి కాసేపట్లో మనతో పాటు జాయిన్ అవుతారు కేకే రాజు గారు, వైఎస్ఆర్సీపీ నాయకులు, విశాఖ జిల్లా అధ్యక్షులు, రజనీ గారు, అడ్వకేట్ అండ్ అనలిస్ట్. ఎస్ రామ్నాథం గారు, ఇంత పెద్ద ప్రమాదం జరిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాల్సినటువంటి తీరు ఎలా ఉండాలి, అధికార యంత్రాంగం వ్యవహరించాల్సినటువంటి తీరు ఎలా ఉండాలి, అధికారంలో ఉన్నవాళ్ళు వ్యవహరించాల్సినటువంటి తీరు ఎలా ఉండాలి? ఈరోజు ఇద్దరు మాత్రమే వెళ్ళారు ప్రముఖులు. ఒకరు ముఖ్యమైనటువంటి మంత్రిగా ఉన్నారు, ఇంకొకరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. వెళ్ళి వాళ్ళు ఏం చెప్పొచ్చారు, ఎలాంటి భరోసా నింపి వచ్చారంటే ఏం చెప్తారు? ఈశ్వర్ గారు, ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. ఇప్పుడు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు వెళ్ళిన తర్వాత ఒక కామన్ పాయింట్ అర్థమైంది. అసలు ఈ దుర్ఘటన ఎందుకు జరిగింది, దీనికి బాధ్యత వహించాల్సింది ఎవరు అన్న దాని నుండి మొత్తం కార్మిక సంఘాల కారణంగానే ఇదంతా జరిగింది అన్నట్టుగా తీసుకెళ్లారు. ఉదయం కార్మిక సంఘాల నాయకులతో నారా లోకేష్ గారు వాగ్వాదం దిగినప్పుడు అదేదో యాక్సిడెంటల్ గా అప్పటికప్పుడు యాదృచ్ఛికంగా జరిగిందేమో అనుకున్నారు. కానీ ఆ తర్వాత నారా లోకేష్ గారు ప్రెస్ మీట్ లో మాట్లాడడం చూసిన తర్వాత, పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ప్రెస్ మీట్ లో మాట్లాడడం చూసిన తర్వాత మొత్తం తీసుకెళ్లి ఇదంతా ఏదో కార్మిక సంఘాల నాయకులు అక్కడ విలన్లుగా ఉన్నారు, వాళ్ళ వల్లే ఇదంతా జరుగుతోంది అన్న ఒక భావన కలిగించేందుకు ప్రయత్నించారు. బాగా గమనిస్తే అవును, పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తూ ఉన్నారు, నేను ప్రైవేటీకరణ, వైసీపీ ప్రభుత్వం ప్రైవేటీకరిస్తుంటే నేను ఇక్కడికి వచ్చాను, కూర్చున్నాను, అందువల్లే ఆగిపోయిందంటున్నారు. ఒక దశలో బాగా గుర్తుంటుంది ఈశ్వర్ గారు, పవన్ కళ్యాణ్ గారే ఈ ప్రైవేటైజేషన్ మీద చర్చ వచ్చినప్పుడు ఇది దేశవ్యాప్తంగా దేశ ప్రయోజనాల కోసం ఈ ప్రైవేటైజేషన్ మీద నిర్ణయం తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం, కేవలం విశాఖపట్నం స్టీల్ ని దృష్టిలో ఉంచుకొని మాత్రమే కాదు అని ఇండైరెక్ట్ గా సమర్థించే ప్రయత్నం కూడా ఒక దశలో పవన్ కళ్యాణ్ గారు చేశారు. కానీ ఈ రోజు మాత్రం నేను అడ్డుకున్నాను అంటారు. అసలు రాష్ట్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ అమ్మడం ఏంటి, జగన్మోహన్ అది ఏంటి, డైరెక్ట్ గా వైసీపీ ప్రభుత్వం అమ్ముతోంది, అమ్మేయాలనుకుంటే నేను అడ్డుకున్నానని చెప్తున్నారు. ఇంతకు మించిన అన్యాయమైన అవకాశం పోనీ అమ్మాలని మనకు తెలియకుండా ట్రై చేసిందేమో అనుకుందాం, అమ్మేటటువంటి అవకాశం ఉంటుందా? అది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది. కానీ వైసీపీ ప్రభుత్వం అవుతుందని చెప్పడం ద్వారానే పవన్ కళ్యాణ్ గారు ఎంత ఇదిగా అన్యాయంగా మాట్లాడుతున్నారో అక్కడే అర్థమవుతుంది. పైగా కుమారస్వామి గారే సెంట్రల్ మినిస్టర్ అన్నారు కదా, లేదు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు అని. ప్రధాని నరేంద్ర మోడీ గారికి జగన్మోహన్ రెడ్డి గారు లేఖ రాశారు. అది రాష్ట్ర పరిధిలోని అంశం అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాని గారికి ఎందుకు రాస్తారు లేఖ? అసలు ప్రైవేటీకరించద్దండి, అక్కడ భూములే లక్షల కోట్లు, అవసరం లేదు, మీరు క్యాప్టివ్ మైన్స్ ఇస్తే చాలు, బ్రహ్మాండంగా నడుస్తుంది అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు వచ్చి మాట్లాడేస్తున్నారు. పైగా ఏం చెప్తున్నారు, మీరు విలేకరులు చాలా మీరు ఇష్టానుసారం మేము అధికారంలో ఉన్నామని చెప్పి మమ్మల్ని పంచింగ్ చేస్తూ ఉన్నారు, మమ్మల్ని మాట్లాడుతున్నారు. మీరు అడగాల్సింది ఎవరిని? గతంలో 5 ఏళ్ళు వాళ్ళు ఉన్నారు అంటే వైసీపీ వాళ్ళు, వెంటనే డైరెక్ట్ గా మళ్ళీ అంతకుముందు టీడీపీ 5 ఏళ్ళు ఉంది అంటున్నారేమో అనుకుంటే లేదు, కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు 2014-19 మధ్య తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కదా, దానికి సమాధానం చెప్పాలి కదా. 14-19 మధ్య ఏ ప్రభుత్వం ఉందని చెప్పడానికి ఎల్జీమర్స్ వచ్చి ఉంటుంది ఆ ఒక్క క్షణం మాత్రం లేదా? చాలా తెలివిగానే తెలుగుదేశం పార్టీ కనీసం ఒక చిన్న గీత కూడా తగలకూడదు, చిన్న బాధ కూడా రాకూడదు అన్నట్టుగా జాగ్రత్తగా మాట్లాడేసి అవతలికి వెళ్ళారు. ఈ రోజు నారా లోకేష్ గారి పక్కన పల్లా శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు. నారా లోకేష్ గారికి పరిపక్వత వచ్చేసింది, ముఖ్యమంత్రి పదవి కూడా ఇక చేపట్టవచ్చు అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రచారం చేస్తుంటే ఓకే నిజమేనేమో అనుకున్నారు. కానీ ఈ రోజు నారా లోకేష్ గారు అక్కడ వ్యవహరించిన తీరు చూసిన తర్వాత పక్కనే ఉన్న పల్లా శ్రీనివాస్ గారికి అసలు ఏం జరుగుతుందో అర్థమైంటుంది. నారా లోకేష్ గారి చేతిలో పూర్తిగా ఇక ప్రభుత్వము పార్టీని పెడితే ఏం జరుగుతుందో కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళకు ఒక స్పష్టత వచ్చి ఉండాలి. ఉదయము అక్కడికి వచ్చి కార్మిక సంఘాల నాయకులు డబ్బులు వాళ్ళని ఆదుకోండి, పరిహారం ప్రకటించండి అంటే మీ కుటుంబ సభ్యులు ఎవరు చనిపోలేదు కదా అనడమే ఒక పెద్ద స్టేట్మెంట్, తప్పు స్టేట్మెంట్. కానీ ఇక ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఒక విలేకరు అడిగారు, కార్మిక సంఘాల వాళ్ళు ₹1 కోటి ఇవ్వాలని కోరుతున్నారు అని అంటే డైరెక్ట్ గా ఒకటే మాట అన్నారు నారా లోకేష్ గారు, కార్మిక సంఘాల నాయకులే చాలా అడుగుతారు, వాళ్ళది ఏం పోతుంది అన్నారు. ₹1 కోటి సాయం చేయండి అంటే వాళ్ళు చాలా అడుగుతారు, వాళ్ళది ఏం పోతుందని ఒక నారా లోకేష్ గారు ఇలాంటి సిచ్యువేషన్ లో మాట్లాడారు అంటే ఇంకేమన్నా
పైగా డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపో అని అంటారా నన్ను అని ఫీల్ అవుతున్నారు నారా లోకేష్ గారు. అలాంటి ఆవేశం ఉన్న చోట వెళ్ళినప్పుడు నిలదీస్తారు, గెరావు చేస్తారు, అవన్నీ తట్టుకొని ముందుకు వెళ్ళాలి. కానీ అంత రియాక్ట్ అయిపోయి వాళ్ళకి చాలా అడుగుతారు, అంతా ఇచ్చేయాలా అన్నట్టుగా నారా లోకేష్ గారు మాట్లాడడం అనేది చాలా ఇబ్బందికరంగా అనిపించింది. పైగా స్టీల్ ప్లాంట్ మేము కాపాడామని పదే అంటున్నారు. కానీ నారా లోకేష్ గారు మర్చిపోతున్నది ఏంటంటే విశాఖ స్టీల్ ప్లాంట్ కు పెద్ద సమస్య ఏంటంటే క్యాప్టివ్ మైన్స్ సొంతంగా లేకపోవడం. అవును. కానీ చంద్రబాబు నాయుడు గారు రీసెంట్ గా ఏం చేశారు, ప్రధాని నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి ఎవరి కోసం అడిగారు, ప్రైవేట్ కంపెనీ మిట్టల్ కి మీరు క్యాప్టివ్ మైన్ ఇవ్వండి అని అడిగారు. వైజాగ్ స్టీల్ గురించి అడగలేదు. పైగా మళ్ళా తర్వాత సిఐ మీటింగ్ లో విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు బెదిరించేలాగా మాట్లాడారు కదా, మీరు ఒక వైట్ ఎలిఫెంట్ లాగా ఉంటే మేము డబ్బులు ఇచ్చుకుంటూ ఎప్పటికప్పుడు కూర్చున్నారు, పని చేయకుండా తిని కూర్చుంటున్నారు, వైట్ ఎలిఫెంట్స్ అన్నారు. ఇంకోటి సార్, ఇక్కడ ఒక పాయింట్ ఉంది. లోకేష్ గారు ఈ క్యాప్టివ్ మైన్స్ విషయంలో ఏ రోజైనా కార్మిక నాయకులు అడిగారా, ప్రశ్నించారా అని అడుగుతున్నారు. నిజానికి పోరాటం దాని మీద ఎన్నేళ్ళుగా పోరాటం చేస్తున్నారు. అది పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు ఇద్దరు అన్నారు. నారా లోకేష్ గారు అయితే ఇంతమంది కార్మిక నాయకులు ఉన్నారు కదా, ఒక్కరైనా కూడా ఎప్పుడన్నా అడిగారా క్యాప్టివ్ మైన్ అని వెంటనే నన్ను ఒక కార్మికుడు అడిగాడు, కార్మిక సంఘాలలో అడగలేదు. ఈ రోజు నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి ఈ సంఘాల వాళ్ళందరినీ ఒక పెద్ద విలన్ గా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారు, నేను ఆ రోజు నాతో పాటు ఢిల్లీకి రండి అంటే ఒక్కరు చేతులు ఎత్తలేదు. వీళ్ళు ఒక్క ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్కలా వ్యవహరిస్తున్నారు. ఎందుకు తెలుగుదేశం పార్టీ జనసేన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళని కూడా కలిశారు కదా ఈ కార్మిక సంఘాల నాయకులు, అంటే అది కూడా తప్ప ఒక్కరు లేదు. అసలు వీళ్ళ వల్ల ఇదంతా జరుగుతోందేమో, వీళ్ళకి నిజంగానే కార్మికుల సంక్షేమం మీద చిత్తశుద్ధి ఉందో లేదో అన్న అనుమానం కలుగుతుంది. అసలు జరిగింది దుర్ఘటన, మనుషులు చనిపోయారు. అక్కడ ఎలా జరిగింది, ఏం జరిగింది అన్న దాని మీద సమాధానం చెప్పాల్సింది పోయి మొత్తం చర్చను మొత్తం కార్మిక సంఘాల నాయకుల మీద మళ్ళీ చేశారు. అంటే ప్రభుత్వం తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తోంది అన్నది చాలా క్లియర్ గా ఇక్కడే అర్థమవుతుంది. పైగా సింపుల్ గా ఆ బకెట్ అది తీసుకెళ్లేదు లాడీలు అనేది సాధారణంగా కొద్దిగా తొలకడమో లేకుంటే హోల్ బట్టి కింద కాడమో చెప్తుంది. అది బ్లాస్ట్ అయింది. పేలింది. ఎలా వేలిందంటే ఈరోజు వాళ్ళ పత్రికలోనే రాసుకున్నారు, నాసి రకమైన అల్యూమినియం దిమ్మెల్ని వాడారు, తీసుకెళ్లి దాంట్లో వేశారు, సరిగా కెమికల్ రియాక్షన్ జరగకపోవడం వల్ల జరిగింది అని చెప్పారు. అంటే అక్కడ నిపుణులైన వ్యక్తులు లేకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయనేది వాళ్ళు కూడా ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నారు. ఇన్ని లోపాలు పెట్టుకొని మొత్తం కార్మిక సంఘాల మీదకి మళ్లించడం అనేది మాత్రం సరైన పద్ధతి కాదు. రైట్. లోక్నాథన్ గారు, ఒక్కసారి మీతో మాట్లాడే ముందు పవన్ కళ్యాణ్ గారు యూనియన్ గురించి మాట్లాడుతూ ఏమన్నారనేది ఒక్కసారి వినిపిస్తాను సార్. ఎందుకంటే వారు ఉప ముఖ్యమంత్రి ఈరోజు వచ్చారు, ఇంత పెద్ద ఘటన జరిగిన తర్వాత పరామర్శకు వచ్చారు, బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారనుకున్నారు, అలాగే బాధిత కుటుంబాలకు అండగా నిలబడేలా ఏదైనా ఒక వరమో లేకపోతే ఏదైనా ఒక హామీ ఇస్తారేమో అని అనుకుంటే వారు మాట్లాడినటువంటి మాటలు ఏంటనేది ఒక్కసారి విందాం. యూనియన్ గురించి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారనేది ఒకసారి ప్లే చేయండి సార్. స్టీల్ ప్లాంట్ కార్మికులు మీరు సంఘాలు ఉన్నాయి కదండి, సంఘాలు ఉన్నప్పుడు మీరు కూర్చోబెట్టి వీళ్ళు ఒక్కొక్క ప్రభుత్వం వచ్చినప్పుడు ఒకలా బిహేవ్ చేస్తాయి సంఘాలు. నాకు ఇబ్బంది ఏముందంటే సంఘాలు అనేవి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏ ప్రభుత్వం వచ్చింది ఏ ప్రభుత్వం పోయింది అనే కంటే కూడా సంఘం కార్మికుల సంక్షేమం కోసం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మనం ఎవరు బాగా చేయగలం అని ఆలోచించాలి తప్ప మీరు వైసీపీ వచ్చినప్పుడు కాంప్రమైజ్ అయిపోయి వైసీపీ వచ్చినప్పుడు ఈ స్థలాలని మనం ప్రైవేటీకరణ చేసేద్దాం వాళ్ళతో కుంభకి ఇవన్నీ వాస్తవంగా చెప్పగలం. స్టీల్ ప్లాంట్ కార్మికులు మీరు సంఘాలు ఉన్నాయి కదండి, సంఘాలు ఉన్నప్పుడు మీరు కూర్చోబెట్టి వీళ్ళు ఒక్కొక్క ప్రభుత్వం వచ్చినప్పుడు ఒకలా బిహేవ్ చేస్తాయి సంఘాలు. నాకు ఇబ్బంది ఏముందంటే సంఘాలు అనేవి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏ ప్రభుత్వం వచ్చింది ఏ ప్రభుత్వం పోయింది అనే కంటే కూడా సంఘం కార్మికుల సంక్షేమం కోసం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మనం ఎవరు బాగా చేయగలం అని ఆలోచించాలి తప్ప మీరు వైసీపీ వచ్చినప్పుడు కాంప్రమైజ్ అయిపోయి వైసీపీ వచ్చినప్పుడు ఈ స్థలాలని మనం ప్రైవేటీకరణ చేసేద్దాం వాళ్ళతో కుంభకి ఇవన్నీ వాస్తవంగా చెప్పగలం. ఎస్ లోకనాథన్ గారు, ఇంత పెద్ద ఘటన జరిగిన తరువాత ఇద్దరు మాత్రమే పరామర్శకు వచ్చారు. ఒకరు ఉప ముఖ్యమంత్రి, ఇంకొకరు ముఖ్యమైనటువంటి మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారు. వీళ్ళిద్దరూ వచ్చిన మొత్తం వ్యవహారాన్ని కార్మికుల మీద కార్మిక నాయకుల మీద తప్పిదమంతా మీదే అన్న విధంగా మాట్లాడడం చూస్తే ఏమనిపిస్తుంది? ఈశ్వర్ గారు పవన్ కళ్యాణ్ గాని లేదా లోకేష్ బాబు గాని ఇద్దరు బాధ్యత రహితంగా వ్యవహరించారనేది స్పష్టంగా మనకు అర్థం అవుతా ఉంది. ఒక పెద్ద ఘటన జరిగి 9 మంది చనిపోతే దాన్ని వాదార్చి భరోసా కల్పించాల్సిన
మినిస్టర్లు ఇద్దరు ఇట్లాగా వ్యవహరించడం అనేది కరెక్ట్ కాదనేది మేము భావిస్తా ఉన్నాం. ఇదేదో ఇప్పటికిప్పుడు వచ్చింది కాదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డబుల్ ఇంజిన్ సర్కారు మేము ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ ఆదుకుంటాం. గత ఎన్నికల సందర్భంగానే ఒక ప్రధానమైన ఎజెండాగా ముందుకు వచ్చింది. గతంలో ఇదే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకోలేదు కాబట్టి నేనేం చేయలేను స్టీల్ ప్లాంట్ అని చెప్పారు. ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గానే ఉన్నారు. ఈరోజు కేంద్రంలో కీలకమైన భాగస్వామ్యంగా ఉన్నారు. భాగస్వామ్యంగా ఉండేటప్పుడు స్టీల్ ప్లాంట్ కి సంబంధించి పెద్ద ఎత్తున 5 ఏళ్ల నుండి పోరాటం జరుగుతున్నప్పుడు లోకేష్ బాబు గారు పాదయాత్ర నిర్వహించి ఆ టెంట్ దగ్గరకు వచ్చి ఏం మాట్లాడారు, మేము దీన్ని ఖచ్చితంగా కాపాడుతాం, కేంద్ర ప్రభుత్వంతో పోట్లాడతాం, ఇట్లాగే మీకు భరోసా కల్పిస్తామని చెప్పి ఈ రోజు వచ్చేసరికి నేను కూడా అంటే లోకేష్ బాబు గారు అంటే ఆ రోజు కాపాడుతామన్నటువంటి లోకేష్ గారు ఈ రోజు మేమే కాపాడాము, మేమే నిలబెట్టామని అంటున్నారు. వీళ్ళు కాపాడలేదండి. ఎందుకు కాపాడలేదంటే తమిళనాడులో కానీ, వెస్ట్ బెంగాల్లో కానీ, కర్ణాటకలో కానీ, ఛత్తీస్గఢ్లో కానీ ఈ ప్రాంతాల్లో దీపం పేరుతో స్ట్రాటజిక్ సేల్ కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తే అందరూ ఏకముఖంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ప్రభుత్వ రంగంలో ఉంది. ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ఈ గత్యంతరం దేనికి వచ్చింది? అంతకుముందు వీళ్ళు ఏం చెప్పారు, మాకు ఎంపీలు ఎక్కువ మంది ఇవ్వండి, మేము మోడీ గారికి సహాయ సహకారాలు అందిస్తాం, మనం ఇచ్చిన భద్రత మీదే ఆ ప్రభుత్వం నిలబడింది కాబట్టి ఖచ్చితంగా సొంత గనులు తీసుకొస్తాం. ఈ 2 ఏళ్ల కాలంలో వీళ్ళు చేసింది ఏంటి, ఆర్సెల్ మిట్టలకి పోర్టు కేటాయించారు, భూములు కేటాయించారు, సొంత గనులు కేటాయించారు. ఇప్పుడు వీళ్ళు చేస్తుంది ఏంటి, ఈ పక్కనే ఉండే గంగవరం పోర్టుని అదానికి ఇచ్చి అదానికి ఎట్లాగా కట్టబెట్టాలనే దాంతో ఉన్నారు తప్ప విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ఎవరైతే 32 మంది ప్రాణత్యాగం చేశారో వాళ్ళకి వారసులుగా ఉందాం అనేది ఏం లేదు, దాన్ని ఎలాగ అమ్మేద్దాం అనే దగ్గరే ఉన్నారు. వీళ్ళు స్టీల్ ప్లాంట్ కార్మికులు కూడా వాళ్ళు చేస్తున్న పోరాటం ఏంటి, ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ వాళ్ళ జీతాలు తగ్గితే పెద్ద ఎత్తున గగ్గోలు పెడతారు. గత 5 ఏళ్ల నుండి వీళ్ళు ఇన్సెంటివ్ పోయి రకరకాలైన రాయితీలు పోయి అయినా సగం జీతంతో పనిచేసి వాళ్ళు అడుగుతుంది ఏంటి, మా స్టీల్ ప్లాంట్ ని పరిరక్షించండి, మా స్టీల్ ప్లాంట్ ని నిర్వహణకు సంబంధించి ఏవైతే ఈరోజు స్టీల్ ప్లాంట్ కి సంబంధించిన దానికి అనేక అంశాలు SMS 1 కానీ SMS 2 కానీ బ్యాటరీ కానీ లేదనుకుంటే సెంటర్ ప్లాంట్ కానీ రకరకాలైన వాటిని మెయింటెనెన్స్ చేయాలి. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ ఏర్పడి 40 ఏళ్ళు అయింది. 40 ఏళ్ళు దాని పాత ఏవైతే పరికరాలు ఉన్నాయో యంత్రాలు ఉన్నాయో దానికి మోడర్నైజ్ చేయాలి. మోడర్నైజ్ చేయాలంటే ప్రభుత్వం నుండి డబ్బులు ఇవ్వాలి, 10,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి అని మొట్టమొదట స్టీల్ మినిస్టర్ గారు వచ్చినప్పుడు కార్మిక సంఘాలన్నీ కూర్చొని మాట్లాడాయి. ఈ రోజు కార్మిక సంఘాల మీద నెట్టేసే ప్రయత్నం, కార్మిక క్యాపిటివ్ మైన్స్ కోసం అత్యంత ప్రధానమైనటువంటి సమస్యగా ఉన్న క్యాపిటివ్ మైన్స్ కోసం ఢిల్లీకి వెళ్ళి కొట్లాడదాం రండి అంటే ఒక్కరు కూడా చేతులు ఎత్తలేదని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. అసలు ఏ ఒక్కరు కూడా నా దృష్టికి క్యాపిటివ్ మైన్స్ విషయం తీసుకురాలేదని లోకేష్ గారు అంటున్నారు. మొత్తం కార్మిక నాయకులే రాజకీయాలు చేస్తూ క్యాపిటివ్ మైన్స్ కోసం పోరాటం చేయలేదు, మేమేం చేయగలం అనేది వాళ్ళు క్లియర్ గా చెప్తున్న మాట. ఈశ్వర్ గారు మన రామ్మోహన్ నాయుడు గారి వీడియోలని తీయండి, ఆయన చాలా ఎంపీలుగా ఉన్నారు కదా, ఉత్తరాంధ్రకు సంబంధించి ఎంపీగా ఉన్నారు కదా. అవును, కార్మికులు ఢిల్లీ లీల మైదానంలో మేమంతా వెళ్ళి ధర్నాలు చేస్తే ఆ రోజు మాట్లాడింది ఏంటి, సొంత గనులు కేటాయిస్తాము అనే దగ్గర అయ్యారు. ఈ రోజు జేఏసీగా దేని మీద వాళ్ళు పోరాటం చేస్తున్నారు, సొంత గనుల కోసం పోట్లాడుతున్నారు. ఈయనొచ్చి మాటలు మార్చి ఈయన ఏవైతే గతంలో చెప్పాడో దాని మీద స్టికాన్ అవ్వకుండా మాటలు మార్చి కార్మికుల మీద నెట్టేయడం అనేది పచ్చి దుర్మార్గం. ఒకవేళ కార్మికులు సక్రమంగా వ్యవహారం చేయకపోతే బాధ్యతాయుతమైన స్థానంలో ఉండే డిప్యూటీ సీఎం గారు ఏం చేయాలి, దాన్ని పరిరక్షించాలి. ఏం చేస్తున్నా పరిరక్షించాల్సింది పోయి అప్పుడు ఒక మాట ఇప్పుడు కార్మిక నాయకుల మీద నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైనది కాదు. అదే కాదు, 9 మంది చనిపోతే నష్టపరిహారానికి సంబంధించిన అంశంలో కూడా స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ సీరియస్ గా ఆలోచించలే. ఎసెన్సా ఫార్మ్ ఏదైతే ఉందో ₹1 కోటి ఇచ్చారు. అట్లాగే ఇక్కడ పాలిమర్స్ లో పెద్ద విస్ఫోటనం జరిగితే ₹1 కోటి ఇచ్చారు. వీళ్ళకి 25 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఈ ప్రభుత్వానికి కార్మికుల పట్ల, కార్మికుల భద్రత పట్ల ఏమైనా బాధ్యత ఉందా అనేది మేము అడగదలుచుకున్నాం. అదే కాదు, ఎప్పటికప్పుడు భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా లేదనేది రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు చెక్ చేయాలి. ఆ రకమైన చెక్ చేస్తున్న సందర్భం కాదు. ఇందాకలే మిత్రుడు చెప్పినట్టు లోడర్ లో విస్ఫోటనం జరిగింది. యాక్చువల్లీ అది జరగడానికి ప్రధాన కారణం ఏంటంటే నిపుణులు చెప్తుంది, ఏదైతే
ఈ రా మెటీరియల్ ఉందో గత 3-4 నెలల నుండి నాసి రకమైన రా మెటీరియల్ ఇవ్వటం వల్ల అది విస్ఫోటనం జరిగింది అనేది. రా మెటీరియల్ ఎవరు అగ్రిమెంట్ చేస్తున్నారు? Yes. కార్మికులు అగ్రిమెంట్ చేయరు. ఎవరైతే యాజమాన్యం ఉందో యాజమాన్యం అగ్రిమెంట్ చేస్తుంది. Correct. ఆ వచ్చే నాణ్యత కలిగిన రా మెటీరియల్ ఏదైతే ఉందో రా మెటీరియల్ సక్రంగా ఉందా లేదా అనేది చూడాల్సిన బాధ్యత ఎవరి మీద ఉందో? కార్మికుల మీద కదా. ఈ రోజు వాళ్ళు SMS లో పనిచేయాలంటే దాదాపు 2 గంటలు ఆ హీట్ లో పనిచేయాలంటే 2 గంటలు ఏసీలో ఉండాల్సిన పరిస్థితి అండి. ఒక్క పావు గంట ఈ రాజకీయ నాయకులు ఎవరు ఉండలేని స్థితి. అక్కడ వెళ్ళి 5 నిమిషాల్లో బయటకు వచ్చేసారు. మేము స్టీల్ ప్లాంట్కి వెళ్ళి అవన్నీ పరిశీలించిన తర్వాత ఎంత వేడిలో వాళ్ళు ఉత్పత్తి కోసం అహర్నిశలు ఎంత కష్టపడుతున్నారు అనేది మనకి స్పష్టంగా కనిపిస్తా ఉంది. కాబట్టి యాజమాన్య యొక్క వైఫల్యం, ప్రభుత్వం యొక్క వైఫల్యం కార్మికుల మీద నెట్టేసి తన బాధ్యత నుండి తప్పించుకోవాలనుకోవడం సరైనది కాదు అనేది మేము భావిస్తా ఉన్నాం. ఎప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురండి. మీ ఎంపీలందరూ వెళ్ళారు. ఆ ఎంపీలందరూ వెళ్ళి ఏమని అడిగారు? ఒకవైపున విశాఖపట్నం ఆర్థిక రాజధానిలో రకరకాలైన పరిశ్రమలు వస్తున్నాయి. ఇవి రావడానికి ప్రధాన కేంద్రంగా ఉన్న స్టీల్ ప్లాంట్ పరిరక్షించకుండా ఆర్థిక రాజధానికి ఎలాగ అభివృద్ధి చేసేదానికి అవకాశం ఉంటుంది? కాబట్టి ఇంత ఘోరమైన ప్రమాదానికి సంబంధించిన దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం స్పందించిన తీరు మాత్రం సక్రంగా లేదనేది మేము భావిస్తున్నాం. ఎందుకంటే లోకేష్ బాబు గారు అంటారు మీ కుటుంబంలో ఎవరైనా చనిపోయారా అంటే, చనిపోతేనే వాళ్ళకెళ్ళి సింపతి మనం ప్రకటిస్తామండి. మన కుటుంబాలు చనిపోతేనే అక్కడికి వెళ్తామా? వెళ్ళి బాధ్యత కలిగిన పార్టీలు గాను బాధ్యత కలిగిన కార్మిక సంఘాలు గాని వెళ్ళి వాళ్ళకి సింపతి ప్రకటించారు. దానికి సంబంధించిన దాంట్లో మీరు ఎవరు మీ కుటుంబాల్లో ఎవరు చనిపోలేదు, మీరు ఎందుకు మాట్లాడుతున్నారని చెప్తున్నారు. ఇదేమి పద్ధతి? ఆయన రాజకీయ నాయకుడిగా పరిపక్వత చెందాల్సింది పోయి నాయకుల మీద కార్యకర్తల మీద నెట్టేసే ప్రయత్నం చేయటం సరైనది కాదు. ఈయన ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాల్సిన నష్టపరిహారం కూడా ఈ రోజు కూడా ప్రకటించలేదు, ఇప్పటికి కూడా ప్రకటించలేదు. ఈ క్షణం వరకు చంద్రబాబు నాయుడు గారు స్పందించలేదు. అయితే లోకేష్ గారు చాలా తెలివిగా సమాధానం ఇచ్చారు. మీరు విన్నారో లేదో, అంటే ప్యాకేజీ ప్రకటించి చేతులు దులుపుకునే రకం కాదు మేము అని చెప్పారు. ప్యాకేజీకి చేతులు దులుపుకోవడం అనే దగ్గర వచ్చేసరికి అది సరైనది కాదు. ఎందుకంటే ప్యాకేజీలు ఇచ్చి చేతులు దులుపుకోవడం అంటే ఎసెన్షియా కంపెనీకి వీళ్ళే ప్యాకేజ్ ఇచ్చారు, చేతులు దులుపుకున్నారని మేము అంటామా? అది పొరపాటు అవగాహన. బాధ్యతగా వ్యవహరించాలి. చేతులు దులుపుకోవడం అంటే దాని అర్థం వాళ్ళు ఏదైతే నష్టపోయారో కార్మికులకు సంబంధించి ఇదో ఇంత నష్టపరిహారం ఇస్తున్నాం, పర్మనెంట్ ఉద్యోగం ఇస్తున్నాం అనేది రాసి ఇవ్వాలి. ఈ రోజు వీళ్ళు మాటలు చెప్పేస్తారు, రేపొద్దున ఎవరైతే బాధితులు ఉన్నారో ఎవరికి వెళ్ళి కలుస్తారు, ఏమని మాట్లాడతారు, ఏ రకంగా ఆ లోపలికి వెళ్ళేదానికైనా అవకాశం ఉంటుందా యాజమాన్యానికి సంబంధించి? రైట్ రజనీ గారు, వాస్తవ పరిస్థితులు ఏంటో కూడా మీరు దగ్గరుండి చూశారు. సరే, ఆ విషయాలు చెప్పండి. నిజానికి ఈ ప్రమాదం ఎలా జరిగింది అనేది. రెండోది, ప్రభుత్వం స్పందించాల్సినటువంటి విధానం. నిన్న సాయంత్రం జరిగినటువంటిది ఘటన, అప్పటి నుంచి ఇప్పటి వరకు 24 గంటలకు పైగానే గడిచిపోయింది. ప్రభుత్వం స్పందించిన విధానం ఎలా కనిపిస్తోంది? నమస్తే అండి. ఏదైతే క్రికెట్ మ్యాచ్ కి దగ్గరుండి లైవ్ లో చూడాలని ఆతృతగా వెళ్ళినటువంటి గౌరవ విద్యాశాఖ మంత్రి వర్యులు నిన్న జరిగిన ఘటనకి ఇవాళ మార్నింగ్ ఫ్లైట్ కి రావాల్సి వచ్చింది. మార్నింగ్ స్పెషల్ ఫ్లైట్ కి ఆయన గౌరవ డిప్యూటీ సీఎం గారు వైజాగ్ కి రావాల్సిన సమయం ఇదే. స్పెషల్ ఫ్లైట్ లోనే వచ్చారా ఈ ఘటన జరిగిన తర్వాత కూడా? అందుకే ఆలస్యమైంది అనుకుంటున్నారా ఏంటి? అవును సార్, చాలా స్పెషల్ ఫ్లైట్ లోనే వచ్చారు. ఇవాళ లక్ ఏంటంటే నేను మార్నింగ్ అదే ఫ్లైట్ కి వచ్చినాను సార్, వాళ్ళు అదే ఫ్లైట్ కి వచ్చినారు సార్. వాళ్ళు స్పెషల్ ఫ్లైట్ లో వచ్చారు, నేను నార్మల్ ఫ్లైట్ లో వచ్చాను. మనకేం పదవులు లేదు కాబట్టి, ఏమీ లేవు కాబట్టి మనం మాట్లాడలేకపోయాం. వాళ్ళకి పదవులు ఉన్నా కానీ వాళ్ళు ఏమి మాట్లాడలేకుండా వెళ్ళిపోయిన పరిస్థితి అయితే చూసినాం సార్. అంటే 25 లక్షలు ఇచ్చి ఆ కుటుంబానికి ఒక ఉద్యోగం ఇస్తామని ఎంతవరకు అష్యూరెన్స్ ఇచ్చినారో అది చాలా ఆశ్చర్యం. పాలిమర్ గ్యాస్ లీకేజ్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్ గా ₹1 కోటి ఇచ్చినారు సార్. వాళ్ళకి అంత ఇవ్వడానికి మనసు రాలేదా, లేకపోతే అది కూడా నిన్న ఇవ్వకుండా ఇవాళ స్టేట్మెంట్ ఇచ్చినారా? ఏంటలా కోప్పడుతున్నారు లోకేష్ గారు? ఎవరి మీద? వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంట ఆయన దగ్గరుండి కాపాడాడంట, వైఎస్ఆర్ పార్టీ అమ్మేస్తుందంట. పార్టీ అమ్మడానికి వైఎస్ఆర్ పార్టీ ఎవరు, కొనుక్కోవడానికి ఇంకొకళ్ళు ఎవరు? ఏంటి సార్ ఇది? ఆయన అర్ధరాత్రులు జీవోతో రాలేదు సార్ వైజాగ్ స్టీల్ ప్లాంట్. గౌరవ విద్యాశాఖ మంత్రి గారు ఒక జూమ్ కాల్లో తీసుకురాలేదు సార్ ఈ స్టీల్ ప్లాంట్. ఒక్కొక్క బుల్లెట్ తగులుతుంటే ఒకడు ప్రాణం కోల్పోతుంటే ఇంకొకడు అదే బుల్లెట్ కి ఎదురెళ్ళాడంటే ఆ బుల్లెట్లు త్యాగ ఫలితం. చనిపోయిన జీవాలు ఈ రోజుకి స్తూపాలుగా ఉన్నటువంటి ఏదైతే చిహ్నంగా ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ని
నేను తెచ్చానంటాడు. లేకపోతే ఒక కాకి చచ్చిపోతే సార్ 100 కాకులు వస్తాయి, ఆ వచ్చిన కాకులకి చచ్చిపోయింది నీ కాకి నీ చుట్టమా, నువ్వు ఎందుకు వచ్చావు అని అడుగుతాడా సార్? కాకులకున్న పాటి జ్ఞానం మనుషులకు లేకుండా పోతుందనా? సార్ సార్ ప్రపంచ కార్మికులారా ఏకం కండి అన్నటువంటి కాల్మార్క్స్ సిద్ధాంతంలో కార్మికులందరినీ ఒకటి చేసేసినాడు సార్. ఈయనంట ఆంధ్ర రాష్ట్రంలో జరిగిందట, ఆంధ్ర రాష్ట్రంలో జరిగితే నేను ఎందుకు రియాక్ట్ అవును, నా ఆంధ్ర రాష్ట్రం వాళ్ళు అయితే అని అంటాడు. ఏంటి సార్, నాకు అసలు ఆశ్చర్యం ఏంటంటే 100 మంది బిడ్డలను కోల్పోయినటువంటి గాంధారి దానికి గల కారణం శకుని పాచికల వల్ల అని తెలుసు, అర్జునుడు చేసిన కురుక్షేత్ర యుద్ధం వల్ల అని తెలుసు, కానీ నిందించింది శ్రీకృష్ణుడిని, శాపం విధించింది శ్రీకృష్ణుడిని. అయినా సరే కృష్ణుడు ఏమీ తిరగబడలా. ఏం తల్లి నీ తమ్ముడు వేసిన పాచికలకో లేకపోతే అర్జునుడు యుద్ధం చేసినాడు నన్ను ఎందుకు అంటావని అనలా. అంటే ఆ బాధలో వాళ్ళు ఏం మాట్లాడుతున్నా ఓర్పుగా భరించాల్సినటువంటి బాధ్యత గల ప్రభుత్వం హక్కుల గురించి మాట్లాడుతుంది. నాకు హక్కు ఉంది, నువ్వు నీ జూమ్ కాల్తో రాలా కంపెనీ స్టీల్ ప్లాంట్ కొన్ని వేల ఎకరాలు ఎంత మంది భూములు త్యాగం చేశారో ఈ రోజుకి వాళ్ళకి ఇంతవరకు వెనక్కి తిరిగి చూసుకున్న పరిస్థితి లేదు. 2013లో చనిపోయిన వాళ్ళకి ఇంతవరకు ఉద్యోగాలు లేవు, రీఇంబర్స్మెంట్ లేదు. అసలు నాసిరకం కోలు నాసిరకం వారు ఇవన్నీ కలపడం వల్ల అలా జరుగుతుంది, మా ప్రాణానికి రక్షణ లేదు అంటూ ఎన్ని మెమోలు పెట్టినారు సార్. ఎవిడెంటరీ కదా. ఇందాకే జస్టిస్ గోపాల్ గౌడ్ గారు సార్ ఒక ఆర్బిట్రేషన్ లో ఉండి ఆయనతో మాట్లాడలేక ఇందాకే నాకు కాల్ చేసి చెప్పినారు, ఇమీడియట్ గా కంప్లైంట్ ఇచ్చేయమ్మా రజని, ఒక కాపీ సిసి ఎస్పీకి పెట్టు, ఒక కాపీ కలెక్టర్కి పెట్టు, అస్సలు వదిలేదు లేదు సార్. రక్తపు ముద్దల్లో పడిపోయిన శవాలు DNA టెస్ట్ ఏంటో తెలుసా సార్? ఏం కంప్లైంట్ సార్ DNA టెస్ట్ దేని గురించి కంప్లైంట్ ఇస్తారు మేడం? సార్ ఎవరు అంటే ఇది కల్తీ క్వాలిటీ లేని దాని వల్లే జరిగింది, నాణ్యత లోపం వల్లే జరిగింది, ఇది అనుకోకుండా జరిగిన ఘటన కాదు, ఈ ఘటన జరిగిద్ది. మేడం కల్తీ గాళ్ల మీద కేసు పెడితేనే పోలీసులు తీసుకోవట్లేదు, కల్తీ మెటీరియల్ పని పెడితే తీసుకుంటారా ఇప్పుడు? కల్తీ మెటీరియల్ సప్లై చేస్తుంది ఎవరు, వాళ్ళ మీద కేసు పెట్టగలిగే ధైర్యం సిఐటియు అని ఒక వ్యవస్థ ఉంటుంది సార్. మీ పార్టీల వల్ల అవుతుందో లేదో నేను చెప్పలేను, కానీ కమ్యూనిస్టుల వ్యవస్థ వల్ల అవుతుంది. మహా ఉద్యమాలు చేసినారు. ఆ ఉద్యమ ఫలితమే ఈ రోజు స్టీల్ ప్లాంట్. ఆయన జూమ్ కాల్ తో దాలేదండి, కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని బాధితుల దగ్గర మాట్లాడాలా, బాధ్యతగా మాట్లాడాలా. బాధపడుతున్న వాళ్ళ దగ్గర హక్కులు ప్రస్తావించే అధికారం ఆయనకి లేదండి. ఈ రోజు 25 లక్షలు ఒక ఉద్యోగం అంట, అసలు 16,000 ఉద్యోగాలు తొలగిస్తూ టెక్నికల్ స్టాఫ్ ని 6,000 తొలగిస్తూ 20 మంది చేయాల్సిన చోట 4 చేసి ఉత్పత్తిని బట్టి జీతాలంట. ఉత్పత్తి అంటే ఎలా ఉంటుందో ఈశ్వర్ తెలుసు కదా, ఈశ్వర్ గారు తెలుసా మీకు? సైకిల్ టైర్ కి గాలి లేదు, తొక్కేవాడికి ఎనర్జీ లేదు, ఓపిక లేదు, రోడ్డు సరిలేదు, నువ్వెంత తొక్కితే అంత డబ్బు ఇస్తానంటాడు. ఎంత తొక్కాలా? అలాగే 30 ఏళ్ల నుంచి ఉండే బ్యాటరీలు COR లో ఉండడం వల్ల అది ఇమీడియట్ గా ఉత్పత్తి సరిగా లేకపోతే తుప్పుబడుతున్న పరిస్థితులు, సరైన స్పేర్ పార్ట్స్ లేవు, నాసి రకమైనటువంటి బొగ్గు కోల్వారు ఇవన్నీ సప్లై చేస్తున్న మూమెంట్. కానీ మీరు ఉత్పత్తిని బట్టే మీ జీతం అంటాడు. అరే అన్ని సరిగ్గా ఇవ్వవయ్యా బాబు, ఉత్పత్తి చేస్తామంటే ఉత్పత్తి ఇవ్వడు, సప్లైకి సంబంధించింది ఏమీ లేదు. ఎన్ని సంవత్సరాల్లో లేనిది సార్, గత సంవత్సరం ఐరన్ ఏదైతే స్టీల్ ప్లాంట్ నుంచి వచ్చేటటువంటి స్టీల్ లో క్వాలిటీ లేదు అని ఒక స్టాంప్ వేసి పంపించినారు సార్. ఇంతవరకు స్టీల్ ప్లాంట్ చరిత్రలో లేదంట సార్. గత సంవత్సరం స్టీల్ ప్లాంట్ లో నాసి రకం ఉంది, ఇది నాసి రకమైన స్టీల్ ప్లాంట్ లో వచ్చినటువంటి స్టీల్ అని ముద్ర వేస్తే ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఏ రోజు రాలేదండి అంత చెడ్డ పేరు అంటూ రక్తపు ముద్దలుగా మారినటువంటి కార్మిక సోదరుల కుటుంబాలు వాపోతూ, నెక్స్ట్ మా కుటుంబం కూడానండి, నెక్స్ట్ మా డిపార్ట్మెంట్ లో కూడానండి. అంటే ఒకరు సప్లై చేసి ఇంకొకరికి ఇస్తారు, ఇంకొకరు సప్లై చేసి ఇంకొకరికి ఇస్తారు, దాని తర్వాతే ఆ స్టీల్ బయటికి వెళ్తుంది సార్. నిజంగా సార్ ఇవాళ చూస్తుంటే DNA టెస్ట్ కి పంపిస్తుంటే ఆ చనిపోయిన వాళ్ళ తల్లిదండ్రులు రావాలి, లేకపోతే వాళ్ళ బిడ్డలు రావాలి సార్. వాళ్ళ DNA తీసి ఈ DNA మ్యాచ్ అయితే ఇదిగో చనిపోయింది మీ తండ్రి, ఇదిగో నీ DNA మ్యాచ్ అయింది, ఇదిగో మీ అన్న అని ఇస్తుంటే ఆ రక్తపు ముద్దల్ని ఎవరు ఏంటో కూడా అర్థం కాని పరిస్థితుల్లో గంట కూడా లోపల ఉండలేనటువంటి రాజకీయ నాయకుల మధ్యలో ఈ రోజు బిడ్డలకి తిండి పెట్టుకోవాలి లేకపోతే ఉద్యోగాలు పోతాయి అంటూ స్టీల్ ప్లాంట్ ను నమ్ముకొని పనిచేసే ఆ కార్మికుల పట్ల చిత్తశుద్ధిగా ఏ ప్రభుత్వం అయినా నిలబడండి సార్. వాళ్ళకి అది తప్ప వేరే గత్యంతరం లేదు సార్. బలవంతపు బీఆర్ లో ఈ ప్రభుత్వం వచ్చాకే ఎన్నో ఉద్యోగాలు తొలగించారు, కాదు కూడదని నిరూపించండి. అంటే చేతులు ఎత్తితే
చేతులు ఎత్తితే సమస్యల గురించి పోరాడతారు, చేతులు ఎత్తకపోతే పోరాడరా. చేతులు ఎత్తకుండానే నడి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసినారా? సమస్యలతోనే వచ్చారు కదా, మరి చేతులు దేనికి ఎత్తాలి? చేతులు ఎత్తడం ఏంటి, సమస్యలు ఏంటి, ధర్నాలు చేయడం ఏంటి? ఆ గవర్నమెంట్ లో కూడా రోడ్డుకు వచ్చి ధర్నాలు చేసినప్పుడు కదా మీరు ఆ ధర్నాలను కూడా రాజకీయంగా వాడింది. ఈ రోజు మీరు రాజకీయం చేయకండి, కార్మికులు రాజకీయాలు చేయకండి, అసలు కార్మికుల్లో చిత్తశుద్ధి లేదు. అరే ఎవరిని తిడుతున్నావు అయ్యా? ఎవరిని తిడుతున్నావు? ఎవరి కోసం అయితే ఉద్యమించానన్నావో, ఎవరినైతే ఎలక్షన్ స్టంట్ గా వాడినావో, ఈ రోజు వాళ్ళకి సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకి 25 లక్షలు కాదు అవతలోడికి మించి ఇవ్వాలి కదా. మీరు త్రిసభ్య కమిటీ కదా, మీరు అనుభవజ్ఞులు కదా. అవతలోడికి అనుభవం లేకుండా 1 కోటి రూపాయలు ఇచ్చాడేమో, ఈరోజు మీరు ఇంకా ఎక్కువ ఇప్పించండి, స్పాట్ లో ఉద్యోగం ఇప్పించండి. మిగతా వాళ్ళకి ఆ నష్టం జరగకుండా కాపాడండి. రాను రాను పోను నష్టాలు పెరుగుతాయి, ఎన్నో ప్రాణాలు పోతాయి. నాసి రకం ఎవరు సప్లై చేస్తున్నారు, దాని వల్ల ఎన్ని మెమోలు పెట్టారు, మెమోలు పెట్టిన అధికారి ఇది నాసి రకమైన బొగ్గు అని రాసిస్తే ఆ అధికారిని సస్పెండ్ చేసినారు, ట్రాన్స్ఫర్ చేసినారు. మీకు ఆ స్టీల్ ప్లాంట్ అధికారి మాట్లాడిన వీడియో కూడా మీకు పంపించిన ఈశ్వర్ గారు చాలా ధైర్యంగా మాట్లాడారు. మరి మీ ఉద్యోగం పోతుందా అంటే, నేను సిఐటియు లీడర్ నండి, నేను చచ్చినా గానీ పోరాడతా, నా వెనకాల వాళ్ళు చచ్చిపోవడానికి వీలు లేదు, అందరూ నా కుటుంబం. నీ కుటుంబంలో వాడు చచ్చిపోయాడా అంటాడేంటి సార్? ఒక మహిళ కష్టం వస్తే ఎంతో మంది మహిళలు బయటకు వచ్చినప్పుడు ఏమ్మా నీ ఇంట్లో చెల్లా, నీ ఇంట్లో తల్లని ఎవరు అడిగాడా? సుగాలి ప్రీతికి తల్లికి కష్టం వచ్చినప్పుడు నువ్వెందుకు వచ్చావు? నీ ఇంట్లో బిడ్డ కాదు కదా, మరి ఎందుకు వచ్చావు? అలాగే వచ్చారు కార్మికులు, నువ్వేమన్నా మాట్లాడడానికి? సార్ బాధలో ఉన్నోళ్ళ దగ్గర హక్కులు మాట్లాడతారు సార్, వాళ్ళతో పోట్లాడతారు సార్. వాళ్ళు 4 మాటలన్నా తల్లి సమానంగా ఉండే ప్రభుత్వం ఓర్పుగా ఉండి, సరేలయ్యా చేద్దాంలయ్యా, భలే వాళ్ళేలయ్యా, మీరు కాకపోతే ఎవరయ్యా అనే పదాలే లేవు, దబాయిస్తున్నాడు. తెచ్చాడంట, జూమ్ కాల్లో తెచ్చాడా? పొరపాటున ఎవరైనా సరే ఇప్పుడు ఆ 30,000 మంది మిస్ అయిపోయినటువంటి అమ్మాయిల సంగతి ఏంటి, వెతికి పట్టి తీసుకొస్తావా అంటే వాళ్ళ తల్లులు ఒప్పుకోవట్లేదు, తండ్రులు ఒప్పుకోవట్లేదు, కుటుంబ సభ్యులు ఒప్పుకోవట్లేదు. వాళ్ళదే ఈ తప్పంతా. మేం వెతికి తీసుకురావడానికి రెడీగా ఉంటే ఒక్కరు కూడా 30,000 మంది కుటుంబాల్లో ఒక్కరు కూడా చేయి పైకెత్తలేదని చెప్పగలిగినటువంటి గట్స్ ఉన్న నాయకుడు ఒక్క పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. రైట్, ఒక్కసారి మాట్లాడదాం రామ్నాథ్ గారితో. రామ్నాథ్ గారు, విశాఖ స్టీల్ ప్లాంట్ను నెమ్మదిగా కొద్దిగా దాన్ని ప్రాణం తీసేటటువంటి ప్రయత్నం జరుగుతోందా? అదే నిజమైతే దానికి బాధ్యులు ఎవరు? ఇప్పుడు ఈశ్వర్ గారు, విషయం ఏంటంటే, ఇప్పటి వరకు విశాఖ స్టీల్ క్వాలిటీ మీద ఎలాంటి కంప్లైంట్ లేదు. కానీ ఇప్పుడు ఈ మధ్య నాసి రకమైన మెటీరియల్ సప్లై చేసి ఇవన్నీ చేస్తున్నారంటే మొత్తం ఆ బ్రాండ్ కూడా దెబ్బతీస్తున్నారు. అసలు నాసి రకమైన మెటీరియల్ లోపలికి వెళ్తాందంటే ఏ విధంగా అక్కడ మేనేజ్మెంట్ పనిచేస్తోంది అనేది ఒక ఆందోళన కలిగించే అంశం. అయితే ఈ ప్యాకేజ్ ప్రకటించారు, 11,400 కోట్ల ప్యాకేజ్ ప్రకటించినప్పుడే ఒక అనుమానం కార్మిక సంఘాల వాళ్ళు దానికి ప్రతిపక్షాలన్నీ వ్యక్తం చేశాయి. అదేంటంటే, ఈ 11,400 కోట్ల ప్యాకేజ్ దేనికి వాడబోతున్నారు మీరు? అవును, దీని ప్లాంట్ ను బాగు చేయడానికి వాడతారా, కొత్తగా పరికరాలు అన్ని సెట్ చేయడానికి వాడతారా, దేనికి వాడతారా అని కూడా సమాధానం చెప్పలేదు. కానీ ఈరోజు తేలింది ఏంటి, ₹1 కూడా ఆ ప్లాంట్ లో కొత్తగా పరికరాలు మార్చడానికి కానీ దేనికి వాడలేదు. దేనికి వాడుకోకుండా కేవలం వేడుకో వాడేశారు. అంటే దీన్ని బట్టి ఏంటి, ఆ రోజు చెప్పారు, ఇప్పుడు మేము ఆల్రెడీ ప్యాకేజ్ ఇచ్చాము, ఇదో చూడండి సెట్ కాలేదు అని చెప్పి మళ్ళీ వచ్చే ఏడాది 2-3 ఏళ్ళు ఆగిన తర్వాత మేము పదే ప్యాకేజ్ ఇచ్చినా కూడా ఈ ప్లాంట్ కోలుకోలేదు కాబట్టి, సరైన ఉత్పత్తి రాలేదు కాబట్టి ఇక దీన్ని నడపడం సాధ్యం కాదు. ఇదివరకే చంద్రబాబు నాయుడు గారు అన్నారు, పదే ప్యాకేజ్ ఇచ్చుకుంటూ నడపాలంటే కాదు, వైట్ ఎలిఫెంట్ లాగా మీరు పని చేయాలి అన్నారు. కానీ ఆ ప్యాకేజ్ తెచ్చిన డబ్బుల్ని తీసుకుని వెళ్ళి ఇంకో దానికి ఖర్చు పెట్టారు, బ్యాటరీలు మార్చలేదు. పైగా గమనిస్తే ఏంటి, మొత్తం ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటూ వచ్చారు. ఆందోళన కలిగించే అంశం ఏంటంటే 6,000 మందిని, కొన్ని నెలల క్రితమే 6,000 మందిని నిపుణులైన ఉద్యోగుల్ని తప్పించేశారు. ఎక్కడైనా సరే ఎక్స్పర్ట్స్ ఉంటే ఏ ప్లాంట్ నడుస్తారు, అలాంటి వాళ్ళని 6,000 మందిని బయటకు పంపించారంటే దీన్ని ఏం చేయబోతున్నారు, మొత్తం మెల్లగా ప్రాణం తీయడానికి రెడీ అవుతున్నారు. ఈ ప్యాకేజ్ అంతా ఇంకో దానికి తరలించేశారు. మేము ప్యాకేజ్ ఇచ్చాము, అయినా కూడా ఈ కార్మికులు పని చేయలేదు కాబట్టి ప్రజాధనాన్ని, పబ్లిక్ మనీని ఎన్నిసార్లు ఇవ్వాలి అని ఒక కాజ్ చూపెట్టి దీన్ని మెల్లగా ప్రైవేటీకరించడం కోసమే అక్కడ కనీసం 30 ఏళ్ళ కంటే బ్యాటరీలు కూడా మార్చిన పరిస్థితుల్లో ఉందంటే ఇది పూర్తిగా కుట్రపూరితమైనది. కానీ వీళ్ళు చెప్పారు కదా, పవన్ కళ్యాణ్ గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా, లోకేష్ గారైనా డైరెక్ట్ గా చెప్పారు కదా, ఇది ప్రైవేటీకరణ జరగకుండా మేము ఆపుతాము, మాకు ఎంపీలను ఇవ్వండి అని డైరెక్ట్ గా చెప్పారు. మరి ఒక్కొక్కటిగా నెమ్మదిగా ప్రైవేట్ అయిపోతూ, లేకపోతే ఒక్కొక్క విభాగానికి సంబంధించి దాని మెయింటెనెన్స్ ప్రైవేట్ వాళ్ళకి అప్పగిస్తూ ఉంటే మరి ఏం చేస్తున్నట్టు వీళ్ళు?
ఇప్పుడు ప్రైవేటీకరించకుండా ఈ ప్లాంట్ కాపాడి లాభాల్లోకి తీసుకురావాలంటే చేయాల్సింది ఏంటి? మొత్తం కొత్తగా పరికరాలు టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడము, సమర్థవంతమైన ఉద్యోగులు పెట్టడం, ఇవన్నీ చేయాలి. అసలైన పని చేయకోకుండా మేము చేసేసుకున్నాం మంచిగా చేసేస్తామంటే ఇదంతా ఏం లేదు. మేము ఆల్రెడీ ప్యాకేజ్ ఇచ్చాము, అన్ని చేశాము, కానీ ఇది కోలుకోలేదు. కాబట్టి మనం దీన్ని ఏం చేయలేము, ప్రైవేట్ ఇస్తేనే నడుస్తుంది. ఆల్రెడీ ఒక క్యాంపెయిన్ చేశారు కదా. ఇప్పుడున్న ఉద్యోగుల్లో సగం మందితోనే ఒక ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ నడుస్తాయని కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రచారం చేశారు. అంటే ఇవన్నీ ఏంటి ఉద్దేశాలు? ప్రతిదీ కూడా తగ్గించేసుకుంటూ పోయి మెల్లగా దాని ప్రాణం తీయడం. ఇప్పుడు కార్మిక సంఘాల నాయకులు నేను అడిగితే చేతులు ఎత్తలేదు అని అంటున్నారు. వాళ్ళు చేతులు ఎత్తపోయచ్చు. మరి ఇప్పుడు సరే మీరు చెప్తున్నట్టు కార్మిక సంఘాల నాయకులు కుట్రే చేస్తున్నారు అనుకుందాం, స్టీల్ ప్లాంట్ మూసేయాలన్నది వాళ్ళ ఉద్దేశం అనుకుందాం, పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు. మరి మీరు కాపాడాలి కదా, అలాంటి కుట్రలు చేస్తున్న వాళ్ళని మీరు కట్టడి చేయాలి కదా, మీరు వెళ్ళాలి కదా. లేదు ఎవరు రాలేదు కాబట్టి మాకు సంబంధం లేదని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారంటే ఇంతకు మించిన బాధ్యత రహితమైన వ్యవహారం ఇంకోటి ఉంటుందా? అసలు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు స్పందించలేదు? ఎందుకు రాలేదు చంద్రబాబు నాయుడు గారు? జగన్మోహన్ రెడ్డి వచ్చాడా, మేము వచ్చామని మాట్లాడుతున్నారు నారా లోకేష్ గారు. కానీ చాలా సార్లు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన తర్వాత ప్రభుత్వాలు స్పందించడం అన్నది కూడా మనం చూస్తూ వచ్చాం. ఎల్జీ పాలిమర్స్ ఎగ్జాంపుల్ కూడా తీసుకొని వచ్చారు నారా లోకేష్ గారు. ఎల్జీ పాలిమర్స్ గురించి మాట్లాడుతుంటారు, కానీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఎల్జీ పాలిమర్స్ ట్రస్ట్ లోనికి డబ్బులు వేశారు, మేము ఇప్పించామని ఈ రోజు దబాయిస్తున్నారు నారా లోకేష్ గారు. కానీ బాగా గమనిస్తే ఆ దుర్ఘటన జరిగిన రోజు కంపెనీ ఇస్తుందా ప్రభుత్వం ఇస్తుందా అన్న చర్చ నడుస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ఒకటే, కంపెనీ ఏదైనా ఇస్తే మళ్ళీ ప్రభుత్వం జమ చేసుకుందాం, కానీ ఫస్ట్ బాధితులకు ఇవ్వాలని చెప్పి అప్పటికప్పుడు ₹1 ప్రకటించారు. 48 గంటల్లోనే మంత్రులు అక్కడికి వెళ్లి మృతుల కుటుంబానికి ఒక్కొక్కరికి ₹1 ఇచ్చారు. కానీ ఈ రోజు నారా లోకేష్ గారు కార్మిక సంఘాల నాయకులు ఎన్నైనా అడుగుతారు, ₹1 అడుగుతారు, వాళ్ళదేం పోతుందంటే ఎవరికి పోతుంది ఇక్కడ అంటే అక్కడికి వెళ్ళి. పైగా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ చూసి ఉంటారు, ప్రభుత్వ శాశ్వత ఉద్యోగులకు ప్యాకేజ్ ఇది, కాంట్రాక్ట్ ఉద్యోగులకు ప్యాకేజ్ ఇది అని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. చనిపోతే అక్కడ అంత దుర్ఘటన జరిగితే మళ్ళా వాళ్ళకింత వీళ్ళకింత అని పవన్ కళ్యాణ్ గారు ఎలా చెప్తున్నారు? ఎల్జీ పాలిమర్స్ లో జరిగినప్పుడు బయట వాళ్ళు చనిపోయారు, ప్రతి ఒక్కరికి ₹1 ఇచ్చింది కదా ప్రభుత్వం. ఆ రోజు ఏమన్నారు, ₹1 ఇస్తే ప్రాణాలు తిరిగి వస్తాయి అంటున్నారు. ఈ రోజు అది కూడా ఇవ్వడం లేదు కదా. మేము 25 లక్షలు ఇస్తాం అంటే వీళ్ళు నారా లోకేష్ గారు చెప్పిన దాంట్లో బట్టి చూస్తున్నది అంటే డబ్బులు ఇవ్వడం, ఆర్థిక సాయం చేయడం అన్నది సాయమే కాదు. మేము వాళ్ళ డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకునే వాళ్ళం కాదు, మేము శాశ్వతంగా వాళ్ళని ఆదుకుంటామని చెప్తున్నారు. మరి ఎలా ఆదుకుంటారో అదంటే చెప్పండి అంటే చెప్పడం లేదు నారా లోకేష్ గారు. సో ఈ మొత్తం మీద ఏంటి అంటే ఈ రోజు మొత్తం వెళ్ళి ఆడేదో వీళ్ళకు ప్రభుత్వ పెద్దలకి ఏదో పక్కా సమాచారం ఉంది, ఆ పేరు ఎందుకు జరిగింది అనే దానికి ఎప్పుడు పెద్ద లోపం ఉంది అన్నది వీళ్ళకి తెలిసే ఉంటుంది. అందుకే నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడంలోనే మొత్తం కార్మిక సంఘాల మీదకి డైవర్ట్ చేసేసి వాళ్ళ మీదకి అటాక్ దిగారు అంటేనే అక్కడ ఏదో పెద్ద లోపాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు ఇప్పుడు కేంద్ర మంత్రి గారే వచ్చినప్పుడు రాష్ట్రంలో ఉండే ముఖ్యమంత్రి గారు ఎందుకు రాలేదు అంటే నాకు తెలిసి ఏమనుకుంటున్నారంటే నారా లోకేష్ గారిని దింపారనుకుంటారు. ఇలాంటి క్రైసిస్ సమయంలో నారా లోకేష్ గారిని ముందు పెడితే ఆయన కూడా ఎలివేట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది అనుకున్నారు. కానీ ఈ రోజు మొత్తం నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా దిగ్భ్రాంతి కలిగించేలా మాట్లాడారు. అంటే నారా లోకేష్ గారిని ఎవరైనా కూడా కాస్త టెంప్ట్ చేస్తే, కాస్త ఆవేశం వచ్చేలాగా చేస్తే ఆయన ఎంత దూరం పైన ఏదైనా మాట్లాడేస్తారనేది ఈ రోజు అర్థమైపోయింది. ఇప్పుడు మంత్రులు ఎంతమంది వెళ్ళినా ఒకవేళ కుమారుడి గారిని ప్రమోట్ చేసుకోవాలంటే చేసుకోనివ్వండి, మంత్రులు ఎంతమంది వెళ్ళినా ముఖ్యమంత్రి గారు హామీ ఇస్తే ఒక నమ్మకం ఉంటుంది జనంలో. వీళ్ళు వెళ్ళి ఏం చేస్తారు సార్ అసలు వీళ్ళిద్దరూ, ఉప ముఖ్యమంత్రి గారు ముఖ్యమైన మంత్రి గారు? యాక్చువల్లీ వెళ్ళాల్సింది ముఖ్యమంత్రి గారు, మరి వెళ్ళడం లేదు నా ముఖ్యమంత్రి గారు. అంటే ఎంత లైట్ గా తీసుకుంటున్నారో కూడా దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారంలో లేనప్పుడు ఒకలాగా తెలుగుదేశం పార్టీ నాయకుల వ్యవహార శైలి అన్నది ఉంటుంది. ఇదే ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన జరిగినప్పుడు మామూలుగా అటాక్ చేశారు, కానీ ఈ రోజు ఏమంటున్నారు, ఇది ఈ రోజు జరిగింది కాదు, గత ప్రభుత్వాన్ని నిందించాలి మనం అన్నట్టుగా ఈ రోజు మాట్లాడుతున్నారు. దీనికి కూడా గత ప్రభుత్వమే ప్రతిదీ, దాంట్లో అనుమానం ఏం లేదు. రైట్ రైట్ ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. అసలు రెండు అంశాలకు సంబంధించి గతంలో ఎల్జీ పాలిమర్స్ జరిగినప్పుడు, ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్, ఈ రెండు అంశాలలో ప్రభుత్వం స్పందించినటువంటి విధానానికి, ఒకటి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించిన విధానం మానవత్వానికి, ఈరోజు లోకేష్ గారు స్పందించిన విధానం అధికార దురహంకారానికి నిదర్శనంగా నిలుస్తున్నాయా? చర్చిద్దాం బ్రేక్ తర్వాత. నేను ఎంటైర్ యూనియన్స్తో మాట్లాడాను. నేను ఆ రోజు అందరినీ చేతులు ఎత్తమని అడిగాను, ఒక్కరి చేతులు ఎత్తాను. ఆ రోజు ఢిల్లీ తీసుకెళ్తాం రండి క్యాప్టివ్ మైన్స్ గురించి అంటే అందరూ కన్వీనియంట్గా ఆ రోజు ఒక్కరి చేతులు ఎత్తాను. అంటే మీరు ఇండివిజువల్ పార్టీ పాలిటిక్స్, మీరు కలెక్టివ్ గా స్టీల్ ప్లాంట్ మాది అనుకున్న ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ వర్టికల్స్ ఆర్ వింగ్ వర్టికల్స్ పక్కన పెడితే, మీరు
స్టీల్ ప్లాంట్ కార్మికులు బాగు కోరుకోవాలి, ఇది బాగుండాలి, ఇది విశాఖ ఉక్కు, ఇది ఆంధ్రుల హక్కు అనే మీరు పదాన్ని నిజంగా మీరు ముందుకు తీసుకెళ్లాలి స్ఫూర్తినంటే, నేను ఆ రోజున ఇదే దాంట్లో గత వైసీపీ ప్రభుత్వం ఇది అమ్మేస్తానంటే మేము వచ్చి కూర్చొని కొట్లాడాము. అదే దాన్నే నివేదిక రూపంలో నేను మన హోంమంత్రి గారికి తెలియజేశాను. ఎస్ లోకనాథన్ గారు, స్టీల్ ప్లాంట్ ప్రాణాలు తీసేసేటటువంటి కుట్ర, కొద్దిగా ప్రాణం తీసేటటువంటి కుట్ర ఏమైనా జరుగుతోందా? నిజానికి నాసిరకం మెటీరియల్ అన్నది ఎలా లోపలికి వెళ్తుంది? అంటే ఉద్దేశపూర్వకంగానే తెలిసి మరీ తప్పులు చేస్తున్నారా? ఖచ్చితంగా ఉద్దేశపూర్వకంగానే జరుగుతూ ఉంది. ఎందుకంటే గత 5 ఏళ్ళ నుండి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించారు. నేను ఉత్తరాంధ్ర బైక్ యాత్ర నిర్వహించాను. సీతారాం యేచూరి గారు వచ్చి డైరెక్ట్ గా భరోసా ఇచ్చారు. ఇట్లాంటి భరోసా ఇవ్వాల్సిన రాష్ట్ర ప్రభుత్వం భరోసా ఇవ్వకుండా నిర్లక్ష్య ధోరణితో వ్యవహారం చేస్తూ ఉంది. వాళ్ళు 5 ఏళ్ళ నుండి దేనికోసం పోరాటం చేస్తున్నారు? వాళ్ళ జీతాల కోసం పోరాటం చేయట్లే. స్టీల్ ప్లాంట్ ని పరిరక్షించండి, ప్రభుత్వ రంగ సంస్థలో ఉంచండి, ఏదైతే మెయింటెనెన్స్ ఉందో మెయింటెనెన్స్ కి సంబంధించి కేంద్రం ఇవ్వాల్సిన నిధులు ఇవ్వండి అని అడుగుతా ఉన్నారు. ఈరోజు రా మెటీరియల్ నాసిరకం అనేది చెప్తా ఉన్నారు. ఆ నాసిరకానికి సంబంధించిన దాంట్లో ఇక్కడున్న యాజమాన్యానికి సంబంధించి రాజకీయ నాయకులు ఎవరైనా ఉంటే వాళ్ళ యొక్క సమగ్రమైన దర్యాప్తు జరిగితే ఆ విషయాలన్నీ బయటకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అట్లాంటివి ఏమీ చేయకుండా కార్మికుల మీద నెట్టడం అంటే అసలు విషయాన్ని పక్కన పెట్టడం అనేది స్పష్టంగానే మనకు అర్థం అవుతా ఉంది. మనకి తెలుసు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది చాలా కీలకమైనది. దీని విస్తరణ జరిగితే 1,00,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించేదానికి ఉందనేది ఆ నివేదికలో అనేక నివేదికలు తెలియజేసిన. మరి దానికోసం ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయట్లేదు? దీనికోసం ప్రయత్నం చేయదు. ఆర్సెల్ మెట్లకు మాత్రం వెళ్ళి వాళ్ళు సొంత గనులు ఇవ్వండి, వాళ్ళకి రాయితీలు ఇవ్వండి, భూములు ఇవ్వండి, పోర్ట్ ఇవ్వండి అనేది జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఎంపీలందరూ వెళ్ళి అడిగారంటే మరి ఆంధ్ర రాష్ట్ర గౌరవం ఎటుపోతుంది? అదే తమిళనాడుకి సంబంధించిన దానిలో కానీ, లేదు వెస్ట్ బెంగాల్కి సంబంధించిన విషయంలో కానీ, కర్ణాటకకు సంబంధించిన దానిలో కానీ, లేదు ఛత్తీస్గఢ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి స్ట్రాటజిక్ శైలిలో పెట్టినప్పుడు, దీపం దానిలో పెట్టినప్పుడు వాళ్ళందరూ ఐక్యంతో వెళ్ళి పోట్లాడారు. మరి ఆంధ్ర రాష్ట్రం ఉండే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం ఎందుకు ఆ ప్రయత్నం చేయరు? ఈయన చెప్తున్నారు లోకేష్ బాబు గారు, నీ స్టీల్ ప్లాంట్ ని పరిరక్షించాం, మేమే పరిరక్షించామని. ఒకసారి పాత చరిత్ర తీయమనండి. 2009లో కానీ లేదు 2008లో కానీ సంక్షోభం వచ్చినప్పుడు కార్మికులు పెద్ద ఎత్తున ఉద్యమం చేసిన సందర్భం లాఠీ ఛార్జీలు చేసి అనేక కేసులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు అడుగుతున్నది ఏంటి? మా జీతాలు పెరగమని అడగట్లేదు, స్టీల్ ప్లాంట్ ని పరిరక్షించండి మొర్రు అని అడుగుతా ఉన్నారు. ఒక బాధ్యత కలిగిన ట్రేడ్ యూనియన్ గా మేము అనేక సందర్భాల్లో కేంద్ర మనుషులు కలిసాం, ముఖ్యమంత్రులను కలిసాం, రకరకాల వాళ్ళని కలిసి ఈ సమస్య పరిష్కారం చేయమని అడుగుతా ఉంటే ఏ సమస్య పరిష్కారం చేయకుండా నిర్లక్ష్యం ద్వారాతో వ్యవహరిస్తున్నారు అనేది స్పష్టం. కాబట్టి ఇప్పుడు పెద్ద ప్రమాదం జరిగింది కాబట్టి బయటకు వచ్చింది. రోజు అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇందాకలే మిత్రురాలు చెప్పినట్టు, రజనీ గారు చెప్పినట్టు, ఎవరైతే స్కిల్డ్ వర్కర్స్ ఉన్నారో ఆ స్కిల్డ్ వర్కర్లందరినీ 6,500 మందిని తొలగించారు. ఎందుకు తొలగించారు? వాళ్ళందరూ భూములు ఇచ్చిన నిర్వాసితులు. అట్లాగే విఆర్ పేరుతో నైపుణ్యత కలిగిన పర్మనెంట్ వర్కర్ని 1,900 మందిని తొలగించారు. ఇంజనీర్లుగా ఉండే వాళ్ళకి దాదాపు 700 మంది. ఇటీవల కాలంలో 9,000 మందిని తొలగించి వాళ్ళకి కావలసిన వాళ్ళని టోటల్ మెయింటెనెన్స్ పేరుతో బీహార్ నుండి, ఉత్తరప్రదేశ్ నుండి తీసుకొచ్చి మెయింటెనెన్స్ చేస్తున్నారు. ఇదేం పద్ధతి? మరి చంద్రబాబు నాయుడు గారు ఆత్మగౌరవం కోసమే తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఈ ఉద్యోగుల్ని తొలగించే ప్రక్రియ ఎప్పుడు మొదలైంది సార్? ఈ ఉద్యోగుల్ని, కాంట్రాక్ట్ ఉద్యోగులు కానీ, స్కిల్డ్ కానీ, లేకపోతే పర్మనెంట్ ఎంప్లాయీస్ని కానీ, వీళ్ళందరినీ సగానికి సగం తగ్గించుకుంటూ వెళ్ళిపోయారు కదా, ఎప్పుడు మొదలైంది ఇది? ఇది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే జరుగుతుంది. ఇది రాష్ట్ర ప్రజలు, నేను డైరెక్ట్ గా క్వశ్చన్ అడిగాను, రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాల్సిన విషయం. సూపర్. పెడితే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెడితే ఎప్పుడెప్పుడు ఎవరైనా తొలగించారు ఏంటనేది. ఇప్పుడున్న పల్లా శ్రీనివాస గారు వచ్చి టెంట్ లోకి వచ్చి ఆయన చెప్పింది ఏంటి? మీరు టెంట్ ఎత్తేసేయండి, మీకు ఏమి ఇబ్బంది జరగదు అనేది కూడా చెప్పారు. టెంట్ ఉక్కు పాదంతో లేపేశారు కార్మికులు చేస్తున్న పోరాటానికి. ఎవరైతే భూములు ఇచ్చారో భూములు ఇచ్చిన వాళ్ళందరికీ ఓట్లు వేశారు తెలుగుదేశం పార్టీకి. వాళ్ళ బంధువులుగా ఉన్న వాళ్ళు కూడా
చాలా మందిని తొలగించారు. వాళ్ళందరూ వెళ్తే ఏమని చెప్తున్నారు ఆయన, ఈ రోజు కాదు రేపు పెట్టుకుంటామని చెప్తున్నారు. అంటే భూములు కోల్పోయిన వాళ్ళు అనాథలుగా బతకాలి, జీవోత్సవాలాగా బతకాలి అనే దానికి ఈయన చెప్పదలుచుకున్నారా? అదే కాదు, ఆంధ్ర రాష్ట్రాన్ని అగ్రభాగాన్ని తీసుకెళ్తామంటే ఉద్యోగాలు పోతే అగ్రభాగాన్ని వస్తుందా? ఒకసారి వాళ్ళే పునఃపరిశీలన చేసుకోవాలి. కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది చాలా కీలకమైనది, స్ట్రాటజిక్ సేల్లో ఉంది, దీపం దాంట్లో ఉంది. కాబట్టి మొత్తం 25 మంది ఎంపీలు ఖచ్చితంగా పార్లమెంట్ లో స్తంభిస్తే తప్ప ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి పూర్వవైము రాదు, సొంత గనులు రావు. కాబట్టి ఐక్యంగా పోరాటాలు చేయటం, అట్లాగే స్టీల్ ప్లాంట్ పరిరక్షించుకుంటేనే ఆంధ్రప్రదేశ్ కి భవిష్యత్తు ఉంటుందనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చాలా క్లియర్ గా ఒక విషయం చెప్పారు లోకనాథన్ గారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాతే వేల మంది కార్మికుల జీవితాలను రోడ్డున పడేశారు, వేల మంది కార్మికులకు ఉపాధి లేకుండా చేశారు, ఉద్యోగాలు తొలగించారు. ఇంతకుముందు నేను ఒక 15 పాయింట్స్ చెప్పాను, ఒకసారి అందులో ఉంటుంది ఎంతమందిని తొలగించారనేది ఒకసారి క్లియర్గా అది కూడా చూద్దాము. ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తోందో కూటమి ప్రభుత్వాన్ని చెప్పడానికి చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. ఆ పాయింట్స్ ఒకసారి ప్లే చేయండి సార్. ఎస్, 30 ఏళ్లుగా ఇవన్నీ విడిభాగాలకు వీటికి సంబంధించిన నెక్స్ట్ ఒకసారి ప్లే చేయండి. ఉద్యోగులకు సంబంధించిన విషయాలు వస్తాయి అందులో. ఒకేసారి 5,000 మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించడంతో నిర్వహణ మూలన పడింది. ఒకే ఒక్క దఫా, ఒకే ఒక్క కలంపోటుతో 5,000 మందిని లేపేశారు. గతంలో 15,000 మంది కాంట్రాక్టు కార్మికులుంటే అందులో మొత్తంగా ఓవరాల్గా 7,500 మందిని తొలగించారు. అంటే సగానికి సగం ఎత్తేశారు. నిష్ణాతులైన 6,000 మంది ఉద్యోగులను తీసేశారు. వీళ్ళు స్కిల్డ్, వాళ్ళు 6,000 మందిని వాళ్ళని తీసేశారు. శాశ్వత ఉద్యోగులు దాదాపు 19,000 18,000 పైన ఉన్నారు, వాళ్ళని 8,800కి తీసుకొచ్చారు. 18,000 ఉంటే స్వచ్ఛంద పదవీ విరమణ పేరుతో వీఆర్ఎస్ తీసుకోమన్నారు, 2,000 మందిని తీసేశారు. రజనీ గారు, వేల మంది కార్మికులను తొలగించినటువంటి పాపం ఈ కూటమిది అవునా కాదా? సార్ సాక్షిలో వస్తే మీరు ప్రభుత్వం మీద బురద జల్లుతున్నారని అనుకుంటారు కానీ సార్, మీరు దయచేసి చదువుకున్న విద్యావంతులని రైట్ టు ఇన్ఫర్మేషన్ వేయమని చెప్పండి సార్. ఆర్టీఐ వేయమని చెప్పండి, ఆర్టీఐ వేసి ఆ ఏబిఎన్ పేపర్ లో వేయమని చెప్పండి. ఏదైతే లోకనాథన్ గారు చెప్పింది అబద్ధం, కన్నా రజనీ గారు చెప్పింది అబద్ధం, మీ సాక్షి అంతా బూటకం. ఆర్టీఐ వేయమనండి. నాసిరకం గనక సరుకు సప్లై చేస్తే, నాసిరకం స్టీల్ బయటికి వెళితే ఎన్ని సంవత్సరాల చరిత్ర ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ రిప్యుటేషన్ డ్యామేజ్ అయిపోతుంది అన్న కనీస జ్ఞానం లేదా సార్? సెంట్రల్ వారితోనే ఉంది, స్టేట్ వారితోనే ఉంది. డబ్బులు కట్టాల్సింది అయితే స్టేట్, లేకపోతే సెంట్రల్. ఇంతవరకు నిమ్మక నీరెత్తినట్టుండి 25 లక్షలు అనౌన్స్మెంట్ కూడా ఇవ్వాలా వద్దా అని బాధతో ఇస్తున్న వాళ్ళు ఒకళ్ళు. పాలిమర్ గ్యాస్ కి లీకేజ్ కి సంబంధించి ప్రభుత్వం కాదు, ప్రైవేట్ యాజమాన్యం నోరు మూసుకొని అది కట్టాలి. అది కట్టకపోయినా దాంతో మేము తర్వాత వాదలాడుకుంటాం. ముందు ఆ బిడ్డలకి సహాయం అందాలి అని ఇమీడియట్ గా రాష్ట్ర ఖజానాలో డబ్బు తీసుకొచ్చి కట్టి తరువాత యాజ్ పర్ ప్రొసీజర్ వారి నుంచి కలెక్ట్ చేసుకున్నారేమో. ముందు ఇమీడియట్ గా రెస్పాండ్ అవ్వాల్సిన ప్రైవేట్ యాజమాన్యాన్ని పక్కన పడేసినాడు. మనకెందుకు, దాంతో తర్వాత చూసుకుందాం, ముందు నా ఓటర్లు, నా బిడ్డలు, నా రాష్ట్ర ప్రజలు అని భావించి సొంత డబ్బు ఇచ్చినారు. మరి స్టేట్ సెంట్రల్ ఈ రోజు నాసిరకం మీద సిబిఐ వేయండి సార్. ఇది వైసీపీ వల్ల కూడా కాదేమో సార్, నేను ఓపెన్ గా చెప్తున్నాను. కమ్యూనిస్టులు దిగితే గానీ పని కాదు సార్. సిబిఐ వెయ్యండి, మీ సిబిఐ వెయ్యాల్సింది. ఎందుకంటే కేరళలో గతంలో పినరవ్ విజయ్ గారు ఒక మీటింగ్ పెట్టినప్పుడు, జస్టిస్ గోపాల్ గౌడ్ గారు నన్ను తీసుకెళ్ళినప్పుడు ఎంతో మంది కమ్యూనిస్టులు ఇక్కడ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యమం కోసం కేరళ నుంచి వచ్చారండి. కేరళ నుంచి వచ్చారు, వచ్చి ఉద్యమించారు. మీరు సిబిఐ వేయించగలుగుతారా లేదా? ప్రధాన ప్రతిపక్షంగా సార్ 11 సీట్ల 40% ఓటింగ్ గా తీసేయండి. తప్పుని ప్రశ్నించే అధికారం ప్రతి ఒక్కరికి ఉంటుంది. మీకు అధికారం లేదా? మీరు వేయలేరా ఈశ్వర్ గారు? లేకపోతే ప్యానెల్ లో కూర్చున్న వాళ్ళు వేయలేరా? లేకపోతే మేము వేయలేమా? సిబిఐ ఎంక్వైరీ అడగండి సార్. నాసిరకం సరుకు మీరు ఈ రోజు ఐరన్ ఓరు లేకపోతే ఆ కోల్ ఓరు జిందాల్ కమ్మేస్తున్నారు సార్. వాళ్ళు క్వాలిటీ వాళ్ళు తీసుకుంటున్నారు, నాసిరకం మనకిస్తున్నారు. నాసిరకం పైన సిబిఐ ఎంక్వైరీ చేయాలి. ఈ ఉద్యోగాల తొలగింపు పైన ఆర్టీఐ ద్వారా తెప్పించుకోవాలి, సరైన ఆన్సర్ తెప్పించుకోవాలి. ఈ రెండు జరగాలి. 100% అది మేము చేయాలా? అది ఈ రెండు జరగాలి. మీ బాధ్యత. రైట్. శేఖర్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి ఫోన్ లైన్లో ఉన్నారు. శేఖర్ రెడ్డి గారు,
ఏంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ను ఈ రాష్ట్ర ప్రజలకు తెలియకుండా, మీడియాకు తెలియకుండా, దేశంలో ఏ ఒక్కరికి తెలియకుండా వైఎస్ఆర్సీపీ అమ్మేయాలని చూసిందట. ఇదేమైనా అర్ధరాత్రిలో జరిగిందేమో నాకు తెలియదు. దాన్ని పవన్ కళ్యాణ్ గారు పోరాటం చేసి ఆపారట. ఎప్పుడు జరిగింది, ఏం జరిగింది అసలు? నమస్తే అండి ఈశ్వర్ గారు, మీకు అలాగే ప్యానలిస్ట్ కి వీక్షకులందరూ కూడా గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. పవన్ కళ్యాణ్ గారి మాటలు ఎలా ఉంటాయి, ఎంత నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడతారనడానికి ఈ రోజు పరాకాష్ట సార్. ఎందుకంటే కేంద్ర ఉక్కు శాఖ మంత్రిగా ఉన్నటువంటి కుమారస్వామి వాళ్ళ కూటమి ప్రభుత్వమే, వాళ్ళ కూటమి ప్రభుత్వమే, వాళ్ళ ఎన్డీఏనే, అందులో ఉక్కు శాఖ మంత్రిగా ఉన్నటువంటి కుమారస్వామి గారు మాట్లాడిన మాట కూడా నేను గుర్తురాలేదా సార్? ఎంత దుర్మార్గం అసలు. కుమారస్వామి గారు స్పష్టంగా ప్రెస్ మీట్ లో చెప్పారు, 2020-21లోనే మేము విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయడం కోసం కంకణం కట్టుకుంటే కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా అడ్డుకున్నారు, రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంది. జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఏదైతే అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించడమే కాకుండా కేంద్ర ప్రభుత్వానికి లెటర్స్ రాయటం, తద్వారా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణని అడ్డుకున్నటువంటి ఘన చరిత్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది అని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి స్టాంప్ గుర్తిచ్చారు సార్ మాకు. మరి కేంద్ర ఉక్కు శాఖ మంత్రి గారు మాట్లాడిన మాటలు అబద్ధమా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు అబద్ధమా? ముందు దానికి క్లారిటీ ఇవ్వాలి సార్ జనసేన నుంచి. సో ఇక నారా లోకేష్ గారు మాట్లాడుతూ ఇంకా పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఇంకొక దుర్మార్గమైనటువంటి విషయం వచ్చింది సార్. నాకు అవగాహన లేదు, లోకేష్ కి అవగాహన ఉంది. మరి ఏం అవగాహన ఉంది దానికి? మరి ఏం అవగాహన ఉంది సార్ దీనికి? ఏదడిగినా అవగాహన లేదంటాడు. వాళ్ళ అభిమానులు సీఎం గారిని అంటే నాకు అనుభవం లేదు, అవగాహన లేదు, పార్టీ లేదు, క్యాడర్ లేదు అంటాడు. ఎవరి దగ్గరికైనా బాధితులు వచ్చి ఆయనకు ఓటేసిన పాపానికి జనసేన వాళ్ళు వచ్చి అడిగితే, జనసేన వాళ్ళే వచ్చి సార్ ఏదైనా న్యాయం చేయని అడిగితే మనం సర్దుకుపోవాలి, మనకి అవకాశం లేదు, మన కూటమి పార్టీలో మన స్థాయి ఇది అని చెప్పేసి వాళ్ళని వెనక్కి పంపిస్తాడు. ఇప్పుడు బాధితులు నేరుగా వచ్చి విశాఖ ఉక్కు ప్రాంతం ఉక్కు గురించి 2024 ఎన్నికలకు ముందు విశాఖ ఉక్కు అని ఊగిపోతూ ప్రసంగానిచ్చింది ఎవరు సార్? ఈ పవన్ కళ్యాణ్ గారు కదా. ఈ రోజు విశాఖ ఉక్కు పరిశ్రమలో ఏదైతే కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాలు రెండు చేసినటువంటి తప్పిదాల వల్ల దాదాపుగా 6,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు కల్పించు సార్. 30,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉంటే ఈ రోజు 15 నుంచి 16,000 మంది ఉన్నారు. అయితే ఒక పాయింట్ నాకు రజనీ గారు ఒక పాయింట్ చెప్పారు, మీరు అప్పటికి జాయిన్ అయ్యారు, వినుంటారు కూడా. ఈ నాసిరకం మెటీరియల్ పైన సిబిఐ విచారణ జరగాల్సిన అవసరం ఉందా లేదా, వైఎస్ఆర్సీపీ దానిపై నిలబడుతుందా లేదా? రెండు అంశాలు. ఉద్యోగాలకు సంబంధించి 1000 మంది కార్మికుల జీవితాలను రోడ్డును పడేశారు. పర్మనెంట్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, స్కిల్డ్ ఎంప్లాయీస్ అందరినీ తీసి రోడ్డున పడేశారు. 1000 మంది కార్మికుల్ని, ఒకరి ఇద్దరు కాదు. ఇది ఎప్పుడు జరిగింది? కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిందని క్లియర్ గా లోకనాథన్ గారు చెప్తున్నారు. ఆర్టీఐ ద్వారా వైఎస్ఆర్సీపీ ఒక సమాచారం తెప్పించుకుని ప్రజల ముందు ఉంచుతుందా? రెండు అంశాలకు క్లారిటీ ఉంది సార్. ఖచ్చితంగా ఉంచుతుంది సార్. ఆర్టీఐ ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని ముందు ప్రజల ముందు ఉంచుతుంది. దాదాపుగా 1800 మందికి పైగా ఎవరైతే రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరికీ వీఆర్ఎస్ ఇచ్చి పంపించారు సార్. బలవంతంగా వీఆర్ఎస్. ఉద్యోగ సంఘాల వాళ్ళు బయటకు వచ్చి అల్లో లక్ష్మణ అని చెప్పి అల్లాడుతూ మాట్లాడినటువంటి మాటలు మనం విన్నాం సార్. ఇవి కాకుండా 30,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉంటే ఈ రోజు 15 నుంచి 16,000 మంది పనిచేస్తున్నారు. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత 6,000 మందికి పైగా పీకేశారు సార్. ఇది నేరుగా తెలుస్తున్నటువంటి అంశం. 20 మంది పనిచేయాల్సినటువంటి ఒక చోట 12 మంది చేత 10 మంది చేత పనిచేయించడం ఒక కారణం. రెండోది ఏంటంటే అక్కడ జరుగుతున్నటువంటి నాణ్యత ప్రమాణాల మీద, నాణ్యత మీద, భద్రత మీద పర్యవేక్షణ లోపం వల్ల ఈ రోజు కార్మికుల యొక్క కుటుంబాలు ఈరోజు చిన్నభిన్నమైపోయాయి సార్. దాని గురించి నారా లోకేష్ గారిని అడుగుతా ఉంటే ఆయన సమాధానాలు మరీ దారుణం సార్. అంటే బాధిత కుటుంబాలు అంటే నారా లోకేష్ గారికి అంత చిన్న చూపా? మీ కుటుంబంలో చచ్చిపోలేదు కదా అంటే నిన్ను ప్రశ్నించాలి అంటే, అయ్యా ఇక్కడ తప్పు జరిగింది మీ ప్రభుత్వ లోపం వల్ల అని ప్రశ్నించడం కోసం మా కుటుంబంలో ఎవరైనా చనిపోతేనే నిన్ను ప్రశ్నించాలా? మా కుటుంబంలో ఎవరైనా చనిపోతేనే నిన్ను ప్రశ్నించే హక్కుందా? దానికి ఇంత అహంకారం పడుతుందా నారా లోకేష్ గారికి? మరోవైపు వైసీపీ వాళ్ళ దగ్గర ఉండి ఆడిచ్చారు సార్. కార్మిక సంఘాలకు వైసీపీ వాళ్ళు ఏంటి, జనసేన వాళ్ళు ఏంటి, ఏ పార్టీ ముసుకెందుకు వేస్తున్నారు? అంటే వీళ్ళని ఎవరు ప్రశ్నించినా సార్, వీళ్ళ తప్పిదాలను ఎవరు లేవనెత్తినా, కార్మిక సంఘాలు కుటుంబాలు వచ్చి అక్కడ లేవనెత్తితే వాళ్ళకి వైసీపీ ముద్రేస్తూ వాళ్ళ మీద ట్రోల్స్ చేస్తా ఉన్నారు సార్. అవును. ఇది ఏమన్నా నిజంగా సంస్కారవంతమైనటువంటి ప్రభుత్వం నడుస్తుందా? నిజంగా సోషల్ సైకోలను పెట్టుకొని సైకోలు అక్కడున్నారు సార్. ఎవరు ప్రభుత్వాన్ని ప్రశ్నించినా వాళ్ళని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, ఎవరు ప్రభుత్వాన్ని ప్రశ్నించినా న్యూట్రల్ గా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు ప్రభుత్వాన్ని ప్రశ్నించినా వాళ్ళని వైసీపీ ముద్ర అంట కడుతూ
Right అండి. వికృతానందం పొందుతున్నారు తప్పిస్తే Yes. ఎక్కడా కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా పరిపాలన చేయట్లేదు. విశాఖ ఉక్కులో వీళ్ళు చేస్తున్నటువంటి తప్పు ఏదైతే ఉందో ఈ తప్పును విశాఖ ఉక్కు కార్మికులే కాదు విశాఖ ప్రాంత వాసులు కూడా గమనిస్తున్నారు. సరైన సమయంలో వీళ్ళ తుక్కు రేగొడతారనేది కూడా సత్యం సార్. రైట్, థ్యాంక్ యూ అండి శేఖర్ రెడ్డి గారు ఫోన్ లైన్లో స్పందించినందుకు. రామ్నాథ్ గారు ఒక 1 మినిట్లో కన్క్లూడ్ చేయండి సార్. గత ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఎల్జీ పాలిమర్స్ ఇలాంటి ఘటనే అనుకుందాం, అది జరిగినప్పుడు గత ప్రభుత్వం వ్యవహరించినటువంటి విధానం నెక్స్ట్ వచ్చేటటువంటి ప్రభుత్వాలకు ఒక రోల్ మోడల్లా నిలిచిందంటే ఏమంటారు? ఇప్పుడు ఆ రోజు ఘటన జరగంగానే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ అక్కడికి వెళ్ళారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళలేదు. నారా లోకేష్ గారు పదే ఒక విషయం చెప్పారు. ఈ రోజు ఘటన జరిగిన 6 గంటల్లోనే కేంద్ర మంత్రి కుమారస్వామి గారు వచ్చేసారని చెప్తున్నారు. సరే, కుమారస్వామి గారు వచ్చారు, మీరెందుకు వెళ్ళలేదు? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వెళ్ళలేదు? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వెళ్ళలేదు? ఈ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళే. రెండోది, ఈ ఘటన జరిగిన తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ఎంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉంది, ప్రైవేటైజేషన్ కు ఎంత దగ్గరగా ఉంది అన్నది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. గత ఏడాది నవంబర్ లో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? ఇప్పటికే 12,000 కోట్ల రూపాయల ఆర్థిక సాయం చేశాం, ఇలా ప్రతిసారి చేయం, అయినా డబ్బులు ఇవ్వాలంటే ఎలా, ఎన్నిసార్లు డబ్బులు ఇవ్వాలి, మీకు కష్టపడి పని చేసుకోవాలి, పని చేయకుండా తెల్ల ఏనుగుగా మారితే ఎలా అని చెప్పారు. అంటే ఇంకోసారి డబ్బులు ఇవ్వమని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. డబ్బులు ఇవ్వమని చెప్పి ఇప్పుడు అక్కడ ఏం చేస్తున్నారు వీళ్ళు? ఒకటి, మరమ్మతులు చేయడం లేదు, ప్లాంట్ విడి భాగాలు కొనడం లేదు, బ్యాటరీలు మార్చడం లేదు, ఉద్యోగుల సంఖ్య భారీగా తగ్గించేస్తున్నారు, అందులోనూ స్కిల్డ్ ఎంప్లాయీస్ మొత్తం వేల సంఖ్యలో తొలగిస్తూ ఉన్నారు. దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటి? మరోసారి డబ్బులు ఇవ్వరు, ఆ ప్లాంట్ సరిగా నడవడానికి అవసరమైన మరమ్మతులు గాని విడి భాగాలు గాని ఉద్యోగులు గాని ఉన్నాయి. అంటే లాస్ట్ కి ఏమైతుంది? మొత్తం ఇది ప్లాంట్ అంతా ఒక సంక్షోభంలోకి వెళ్ళిపోయింది. చూసారా, మేము డబ్బులు ఇచ్చినా కూడా నిలబెట్టుకోలేకపోయారు. కాబట్టి ఇది మనకు చేత కాదు, ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తేనే బాగా నడుస్తుందని చెప్పి తీసుకెళ్ళడానికి ఆ రోజు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. పక్కన ఇంకో ప్రైవేట్ ప్లాంట్ వస్తుంది, చూస్తూ ఉండండి, అది తొలి రోజు నుండి లాభంలో ఉంటుందని చెప్పారు. అంటే ఇది ఎటు తిరిగి ప్రైవేటీకరణ తీసుకెళ్తున్నారు. ఈ దుర్ఘటన తర్వాత ఎంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉంది, ప్రభుత్వ పెద్దలు ఏ విధంగా ప్లాన్ చేస్తున్నారు అన్నది ఈడే అర్థమైపోతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. రామ్నాథ్ గారు చర్చలో పాల్గొన్నందుకు, లోకనాథన్ గారు, రజనీ మేడం గారు థ్యాంక్ యూ అండి చర్చలో జాయిన్ అయినందుకు. అలాగే ఫోన్ లైన్లో అభిప్రాయం తెలియజేసిన శేఖర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.